సాంవేదం షణ్ముఖ శర్మ గారికి మనసా శిరస నమస్కరించి ప్రారంభిస్తున్నాం. శ్రీ సరస్వతీ దేవై నమః. ప్రస్తుతం 149వ శ్లోకంలో ఉన్నాం. వీరారాధ్య విరాట్ రూప విరజ విశ్వతోముఖి ప్రత్యేక రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి అనేది ఈ శ్లోకం. మొదటి నామము వీరారాధ్య. వీరారాధ్య అంటే ఇక్కడ వీరుల చేత లేక యుద్ధ వీరుల చేత పూజింపబడుతుందని చెప్పి అర్థం కాదు. వాళ్ళు కూడా పూజిస్తారు. కానీ ప్రధానంగా ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే, ఎవరైతే పంచ జ్ఞానేంద్రియాలను వాటి వెనక ఉండి వాటికి సహాయం చేస్తున్నట్టు మనస్సును జయించి ఉంటారో వాళ్ళ చేత ఆరాధింపబడుతుందని చెప్పారు. అంటే మిగిలిన వాళ్ళ ఆరాధనలు స్వీకరించడానికి కాదు, ఆమెను చేరుకునే మార్గం ఏమిటంటే ఈ మనస్సు అనేది పంచేంద్రియాలతో సహాయంతో బయటికి పరిగెత్తి పనిచేస్తున్నంత కాలము ఆమె లభ్యం కాదు. ఎప్పుడైతే ఈ మనస్సును బయట ప్రపంచం వైపు పరిగెత్తకుండా నిశ్చలం చేస్తామో లేక పంచ జ్ఞానేంద్రియాలను ఉపయోగించకుండా ఉంటామో, ఎప్పుడైతే వాటిని జయిస్తామో అప్పుడు మన లోపలే ఆ శక్తి సాక్షాత్కారం అవుతుంది అని చెప్పి అర్థం. అంతేకాదు, నాది మేము అనేది అహం మమ అనేటువంటి ఆ రెండు అంశాలను ఎవరైతే జయించగలుగుతారో వాళ్ళే మనసును జయించడానికి అవకాశం ఏర్పడుతుంది. నాది నాది అనేటువంటి స్వార్థం ఉన్నంత కాలము లేక నాది నేను అనేటువంటి అహంకారం ఉన్నంత కాలము ఈ మనసును జయించడం అనేది సాధ్యం కాదు. అందుకని ఇది మనస్సు అనేది కేంద్ర బిందువు లాంటిది. అది బయటికి ప్రవహిస్తే ప్రపంచం, లోపలికి ప్రవహించినట్లయితే పరమాత్మ. అయితే ఇక్కడ లోపలికి ప్రవహించడం అనేది కుదరదు. బయటి ప్రపంచం వైపు అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అట్లా ప్రవహించేటువంటి మనసును ఉపయోగించి పరమాత్మను ఎప్పటికీ తెలుసుకోలేము అని ఒక ఉపనిషత్తు చెప్తుంది. మళ్ళీ దాని వెంటనే మనస్సు సహాయం లేకుండా పరమాత్మను పట్టుకోలేము అని కూడా చెప్తుంది. ఇది చాలా పారాడాక్సియల్ గా ఉంటుంది. మనసును ఉపయోగిస్తే ఎప్పటికీ పరమాత్మను తెలుసుకోలేము అని ఒకవైపు చెప్తూనే మనసు సహాయం లేకుండా పరమాత్మను పట్టుకోలేము అని కూడా చెప్తుంది. దీన్ని కొంతమంది అర్థం చేసుకోలేక కొంచెం గందరగోళ స్థితిలో పడ్డారు. కానీ సూక్ష్మంగా ఆలోచించినట్లయితే మనస్సును ఉపయోగించకుండా ఉండినట్లయితే పరమాత్మను పట్టుకోగలము అని చెప్పారు. అంతేగాని అంతర్ముఖం కావడం అంటే బయటకు చూడకుండా లోపలే చూస్తూ ఉండి వాటితో తదాత్మ చెంది మళ్ళీ ఊహల్లోకి దారిపోయినట్లయితే అక్కడ కూడా పరమాత్మ దర్శనం అనేది సాధ్యం కాదు. మనస్సును ఉపయోగించకుండా ఉండగలగడమే ముఖ్యమైన ఉద్దేశం. మనసును ఎందుకు ఉపయోగిస్తామంటే పంచ జ్ఞానేంద్రియాల కోసం ఉపయోగిస్తాం. కాసేపు ప్రపంచం పట్ల మానసికంగా వైరాగ్యాన్ని కలిగి ఈ మనసును వాడుకోవాల్సిన అవసరం లేకుండా నిశ్చలంగా కనుక ఉంచినట్లయితే తనంతటి తనే పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది. దానికోసం మనం వెతకాల్సిన అవసరం కాదు. ఎందుకంటే పరమాత్మ అనేది తెచ్చుకునేది కాదు, తెలుసుకునేది మాత్రమే. అయితే తెలుసుకోవడం కోసం కూడా మనసుని వాడకూడదు. మనసు నిశ్చలం చేసి ఉంచినట్లయితే దొరుకుతుంది. కాబట్టి ఎవరైతే ఈ మనసుని జయించి ఉంటారో, ఎవరైతే అహంకార మమకారాలు జయించి ఉంటారో వాళ్ళే వీరులు. ఆ వీరుల చేత ఆమె ఆరాధింపబడుతుంది అని అర్థం. అంటే మిగిలిన వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ చేరుకోవడం కష్టం. వీరులు అయిన తర్వాత మాత్రమే ఆమె లభ్యమై ఆమెని ఆరాధించగలమని చెప్పారు. ఆమె విరాట్ రూపం. ఆమె ఎక్కడ ఉందంటే ఈ ముల్లోకాలలో కూడా ఆమె వ్యాపించి ఉంది. అయితే బయట వ్యాపించి ఉండడమే కాదు, లోపల కూడా వ్యాపించే ఉంది. బయట వెతకడం చాలా కష్టం, దాదాపు దుర్లభం, అసాధ్యం. అందుకని లోపలే వెతకాలి. ఆమె విరాట్ రూప అంటే అంతటా వ్యాపించి ఉంది అని అర్థం. ఇక్కడ అంతటా అన్నప్పుడు బయట మాత్రమే కాదు, లోపల కూడా వ్యాపించి ఉంది. కాబట్టి ఆ లోపల వెతుక్కోవడమే కరెక్ట్ అయిన పద్ధతి. మనసును అంతర్ముఖం చేసి నిశ్చలం చేయడమే సరైన పద్ధతి అని చెప్పారు.
ఆమె విరజ, ఓడ్యాడ దేశంలో గిరిజాదేవి రూపంలో మనకు అష్టాదశ పీఠాల్లో ఒక శక్తి కింద పేర్కొంటారు. కానీ వాస్తవానికి అది గిరిజ కాదు, విరిజాదేవి అనేది కరెక్ట్ అయినటువంటి నామం. అక్కడ ఉండేటువంటి భాష యొక్క సంస్కృతి వల్ల అది విరిజా కాస్త గిరిజా కింద మారిపోయింది. వాస్తవానికి విరజ అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే రజోగుణాన్ని వదిలివేసింది అని చెప్పారు. కాబట్టి అన్నిటికంటే అత్యంత ప్రమాదకరం అనేది ప్రపంచంతో మనకు నిత్యం సంబంధాన్ని కల్పించేది ఏంటంటే ఈ రజోగుణం. తమో గుణం ఉన్నప్పటికీ అంత ప్రమాదకరం కాదు, అది నిద్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అంటే ప్రపంచానికి దూరంగా ఉండడానికే అది ప్రయత్నం చేస్తుంది. అందుకని మనకు ఈ తమో గుణాల్లో ఎక్కువ ప్రమాదకరమైనది ప్రపంచంతో నిత్యం అనుసంధానం చేసేది రజోగుణం. దాన్ని వదిలేసింది అని చెప్పారు. కాబట్టి మిగిలింది ఏమిటంటే సత్వగుణం. సత్వగుణంతోనే మన పరమాత్మను పట్టుకోవడానికి సాధ్యమవుతుంది, శుద్ధమైన మనసుతోనే అని చెప్పారు. అటువంటి తల్లి ఈమె విరజ రజోగుణాన్ని పక్కకు పెట్టినది అని చెప్పారు. ఆమె విశ్వతో ముఖి. ఆమెకు ఒక ముఖమని కాదు, అనేక వేల ముఖాలు, మన ముఖాలన్నీ ఆమెవే అని చెప్పి మనకు తెలుసు. అనేక ముఖాలు అమ్మకు ఉన్నాయంటే ఎక్కడ ఉండేటువంటి శక్తిని మనం రెఫర్ చేస్తున్నామంటే ఆ మూలాధారంలో కానీ, హృదయంలో కానీ, ఆజ్ఞా చక్రంలో కానీ కాదు. ఆజ్ఞా చక్రంలో 6 ముఖాలు ఉంటాయి, కానీ సహస్రారంలో మాత్రమే 1000 ముఖాలు లేక అనేక ముఖాలు ఉంటాయి. కాబట్టి ప్రపంచంలో ఉండే ప్రతి ప్రాణి యొక్క ముఖము ఆమె, ప్రతి ప్రాణి యొక్క కళ్ళు ఆమె. మనం ఏమైతే ఇప్పుడు చూస్తున్నామో అది మనలో ఉండి ఆమె చూస్తూనే ఉంటుంది. ప్రతి పాదం ఆమెదే, ప్రతి చెయ్యి కూడా ఆమెదే. కాబట్టి అన్ని రకాలైన ముఖాలు కలిగినటువంటి విశ్వమంతా తన ముఖమే అయినటువంటి తల్లి అని చెప్పి అర్థం. ఆమె అటువంటి తల్లిని, విశ్వమంతా వ్యాపించిన తల్లిని పట్టుకునే మార్గం ఏమిటంటే ఆమె ప్రత్యేక రూపం. ప్రత్యేగాత్మ అంటే పరమాత్మ అని చెప్పారు, లేక శుద్ధమైనటువంటి బ్రహ్మ అని చెప్పారు. ప్రత్యేక అనే మాటకు అర్థం ఏమిటంటే బయటికి పోకుండా నిరోధించడము అని చెప్పారు. పరాక్ అంటే బయటికి పోవడం, ప్రత్యేక అంటే దానికి వ్యతిరేకమైన పదం అంతర్ముఖం కావడం అని చెప్పారు. ఆమెమో విశ్వమంతా వ్యాపించింది. ఇక్కడ విశ్వం అంటే బయట మాత్రమే కాదు, లోపల కూడా. అయితే ఈ బయట లోపల ఎక్కడ ఎత్తుకోవాలంటే ఆమె పరాక్ రూపంలో దొరకడం కష్టం. బయట పరిశీలిస్తూ వెతకడం ఆమెను చాలా కష్టము. దానికి బదులు మనం ప్రత్యేక అయినట్లయితే, అంటే అంతర్ముఖం గనక అయినట్లయితే మనం ఆమెను పొందగలం అని చెప్పారు. ఈ పదాలన్నీ మెల్లిమెల్లిగా దేనికి దారి తీస్తున్నాయంటే సామాన్యంగా మనమంతా కూడా బహిర్ముఖమైనటువంటి పూజలు, యజ్ఞాలు, వ్రతాలు వీటికి అలవాటు పడి ఉన్నాం. అంతర్ముఖం కావడం అనేది అవసరం అన్న సంగతి చాలా మందికి తెలియదు. అది ఎట్లా కావాలి అన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు. అందుకే మొట్టమొదటినే వీరారాధ్యలోనే చాలా స్పష్టంగా చెప్పేస్తుంది, మనసును బయటికి పంపించొద్దు, అట్లానే లోపలికి కూడా పంపించొద్దు. మనసును నిశ్చలం చేసుకోవాలి. బయట లోపలని తేడా లేకుండా మనసుని ఏమి పని చేయకుండా, ఏదన్నా ఒకటి కనిపిస్తే కళ్ళు మూసుకున్నప్పుడు దాన్ని ఊరికే చూడు, సాక్షిభూతంగా చూడు, కానీ దాని వెంట మాత్రం పరిగెత్తదు. సాక్షిభూతంగా ఒక అంశాన్ని చూసినప్పుడు మనం ప్రస్తుతంలో ఉంటాం. దాని వెంటకు పరిగెత్తినట్లయితే మనం భూత భవిష్యత్తులోకి అటు ఇటు డోలనామాయం అవుతాం. కాబట్టి దాని వెంట పరిగెత్తడం వద్దు, కేవలం సాక్షిభూతంగా చూడు. ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ప్రవహించినప్పుడు మరుసటి రోజు పోయి చూస్తే అదే నది ఉంటుంది, అదే పేరు ఉంటుంది, కానీ నిన్నటి నీళ్లు మాత్రం అక్కడ ఉండవు. అవి ఎక్కడికో ఒక 2 కిలోమీటర్ల దూరానికి అవి ప్రవహించిపోయి ఉంటాయి. అంటే ప్రస్తుతం మన పరిస్థితి ఏమిటంటే నిరంతరం నదితో పాటు కొట్టుకొని పోతుంది. నదికి ఒక దిశలోనే ప్రవాహం ఉంటుంది, కానీ ఈ భూత భవిష్యత్తులకు అట్లా కాదు. ముందుకు కాసేపు నడుస్తాయి, వెనక కూడా కాసేపు నడుస్తాయి. దాంట్లోనే వర్తమానం కూడా కలిసి ఉంది. మనం చేయాల్సిన పని అంతా ఏమిటంటే ఇప్పుడు బయటకు వచ్చి ఒడ్డును నిలబడి, అంటే వర్తమానంలో నిలబడి అది ప్రవహిస్తున్న దాన్ని ఊరిగా గమనిస్తూ ఉండడం మాత్రమే, సాక్షిభూతంగా గమనిస్తూ ఉండడమే. ఎందుకంటే పరమాత్మ సాక్షిభూతుడు కాబట్టి పరమాత్మను చేరుకోవాలంటే మనం కూడా సాక్షిభూతులం కావాలి. పరమాత్మ ఎప్పుడూ ప్రస్తుతంలోనే ఉంటాడు, మనం మాత్రం ప్రస్తుతము భూత భవిష్యత్తుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాం, ఆ ట్రయాంగిల్లో తిరుగుతూ ఉంటాం.
కాసేపు ఆ ట్రయాంగిల్ ని వదిలిపెట్టి బిందువు దగ్గరికి, ప్రస్తుతం దగ్గరకు వచ్చి నిలబడి సాక్షిభూతంగా నది ఒడ్డు నిలబడి ప్రవహిస్తున్న నదిని సాక్షిగా గమనిస్తూ ఉండడం కనుక చేసినట్లయితే మనం అది చేరుకోగలము అని చెప్పి అర్థం. కాబట్టి ప్రత్యేక రూప అనేది ఎంత ముఖ్యము అంటే, బయటికి మనం ముఖం పెట్టినంత కాలము మనకు పరమాత్మ దొరకడం ఆల్మోస్ట్ అసాధ్యం. బయట ఉన్న మాట నిజమే, కానీ ఆ బయట ఉన్న ఆయన పట్టుకోలేము. ఆయన లోపల కూడా ఉన్నాడు కాబట్టి ఆ పరమాత్మని అంతర్ముఖమైనప్పుడు మాత్రమే పొందగలము అని చెప్పి అర్థం. ఆమెని వెతకాల్సి వచ్చినట్లయితే అంతటా ఉంటుంది. ఆమె పరాకాశ. మనకు ఉండేటువంటి పంచభూతాల్లో అత్యంత పెద్దది ఏమిటంటే ఆకాశము అని చెప్పంట. ఒక్కొక్కసారి పరమాత్మ ఎట్లా ఉంటాడంటే వివరించడానికి సాధ్యం కాక ఆకాశంతో పోల్చి చూసి చెప్తా ఉంటాం. ఆకాశం ఎట్లయితే అంతటా వ్యాపించి ఉంటుందో పరమాత్మ కూడా అంతటా వ్యాపించి ఉంటాడు. ఆ పరమాత్మ యొక్క శక్తి కూడా అంతటా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఆకాశం మనకు పైన ఉంది, కిందన ఉంది, పక్కన ఉంది, ఇటు అటు కూడా ఉంది. కాబట్టి మనం ప్రపంచంలో చూసేటువంటి అన్ని వస్తువులు, అన్ని భూగోళాలు, అన్ని 14 రకాలైనటువంటి భువనాలు కూడా ఈ ఆకాశంలోనే ఒదిగి ఉన్నాయి. అంత పెద్దది అది ఆకాశం. ఆకాశంలోనే అన్ని ఉన్నాయి. అంతేకాదు, అన్నిట్లో ఆకాశం కూడా ఉంది. పైన ఉండడం మాత్రమే కాకుండా వాటి లోపల కూడా ఆకాశం ఉంది. కానీ పరమాత్మ లేక ఆయన శక్తి ఎటువంటిదంటే ఈ ఆకాశాన్ని కూడా తనలో ఇముడ్చుకున్నటువంటిది. కాబట్టి పరాకాశ అని చెప్పారు. మామూలుగా మనం చూసేటువంటి భూతాకాశం కాకుండా ఆ భూతాకాశాన్ని కూడా తనలోనే ఇముడ్చుకున్నటువంటి పరాకాశమే ఆ పరమాత్మ. ఆయన అన్నిటినీ తనలో ఉంచుకుంటున్నాడు. అంటే మనం పరమాత్మను వదిలిపెట్టేప్పుడు బయటికి పోలేము, పోవడానికి కూడా సాధ్యం కాదు. అంతేకాదు, అన్నిటి లోపల కూడా ఆయన ఉన్నాడు. ఆ బయట ఉండే ఆయన కంటే లోపల ఉండేటువంటి ఆయన ఎంచుకోవడమే చాలా తేలిక. ఆకాశం ఎట్లయితే అన్ని తన లోపల కలిగి ఉండి అన్నిట్లో తను ఉంటుందో దాన్ని కూడా తన లోపల పరమాత్మ ఉంచుకున్నాడు. కాబట్టి అన్నిట్లో పరమాత్మ ఉంటాడు, మనలో కూడా పరమాత్మ ఉన్నాడు. ఆయన్ని ఎక్కడికో పోయి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కేవలం తెచ్చుకోవడం కాదు, తెలుసుకుంటే సరిపోతుంది. కాబట్టి అంతర్ముఖం కావడమే ప్రాధాన్యం అన్న సంగతి ఇక్కడ చెప్తుంది. అమ్మవారికి మరొక నామము ప్రాణద, ప్రాణరూపిణి. ప్రాణద అంటే ప్రాణాన్ని ఇచ్చేది అని అర్థము, ప్రాణం తీసుకునేది అని కూడా అర్థం. అట్లానేది ఈశ్వరుడికి వచ్చేటువంటి లయస్థితి కాదు. ప్రాణద అంటే నిరంతరం మనకు ప్రాణాన్ని దానం చేసి మనం జీవించేటట్లుగా చేస్తుంది అని చెప్పారు. ఆహారం లేకపోతే ఒక వారం 10 రోజులు ఉండొచ్చు, నీళ్లు లేకపోతే ఒక రోజు అంతా ఉండొచ్చు. కానీ ఊపిరి లేకుండా మనం కొన్ని గంటలు కూడా బతకడానికి సాధ్యం కాదు. అయితే ఆహారం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం, తెచ్చుకుంటున్నాం, తింటున్నాం. నీటి కోసం ప్రయత్నం చేస్తున్నాం, తెచ్చుకుంటున్నాం. కానీ గాలి కోసం మనం ఏం ప్రయత్నం చేస్తున్నాం? మనమేమి ప్రయత్నం చేయడం లేదు. అమ్మ ప్రత్యేకించి మన పట్ల దయతోటి మన బయట ఉండి లోపల కూడా ఉండి నిరంతరం ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస అనే క్రియను సక్రమంగా జరిగేటట్లుగా చేస్తుంది. మనం ఊపిరి లోపల పీల్చుకోవాలంటే అది ఆటోమేటిక్ గా జరగదు. ఇక్కడ వర్తులాకారంలో, దాదాపు వర్తులాకారంలో డయాఫ్రమ్ ఒకటి ఉంటుంది. ఈ డయాఫ్రమ్ ని ఈ పైనుంచి కిందకు లాగినప్పుడు ఇక్కడ ఖాళీ ఏర్పడి ఈ ఊపిరితిత్తు లోపలికి గాలి ప్రవేశిస్తుంది. మనం 10th క్లాస్ లో అప్పుడప్పుడు ఒక సెలైన్ బాటిల్లోన మూత గట్టిగా బిగించి దాంట్లో ఒక గొట్టం దించి ఆ గొట్టం చివర 2 బెలూన్లు లేక ఒక బెలూన్ కట్టి ఉంచుతాం. ఆ కింద పక్కన మాత్రము ఫుట్బాల్ కుండే బ్లాడర్ ఉంచుతాం. ఆ బ్లాడర్ ని కిందికి లాగినట్లయితే ఆ పైనుంచి గాలి ఆ లోపల ఉండే బెలూన్లో ప్రవేశిస్తుంది. మళ్ళీ దీన్ని వదిలిపెట్టినట్లయితే మళ్ళీ బయటికి పోతుంది. అంటే ఈ డయాఫ్రమ్ అనేది నిరంతరం పనిచేస్తూ ఉండినట్లయితేనే మనం శ్వాస లోపలికి తీసుకోగలుగుతాము, శ్వాస బయటకు వదులుతాం. అయితే ఈ డయాఫ్రమ్ మనం ఏమన్నా పని చేస్తున్నామంటే మనం పని చేయించడం లేదు. కాబట్టి మనం జీవించి ఉండడానికి అవసరమైనటువంటి ప్రాణవాయువు లోపలికి వచ్చేట్టుగా చేస్తుంది, జీవింపజేస్తుంది. కాబట్టి ప్రాణద. అయితే ఎప్పుడైతే ఈ ప్రాణవాయువు లోపలికి మనం పీల్చుకుంటామో ఊపిరితిత్తులోకి ఈ ప్రాణవాయువు ఎప్పుడైతే చేరి ఊపిరితిత్తులు బాగా వ్యాకోచిస్తాయో అదే సమయంలో చెడు రక్తం అక్కడికి వచ్చి చేరుకొని ఆ ఊపిరితిత్తులో ఉండే ప్రాణవాయువుని స్వీకరించి తను తీసుకొచ్చినటువంటి ఇతర కణజాలను తీసుకొచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ అక్కడ ఉపజెప్తుంది.
అప్పుడు అదంతా తిరిగి బయటకు పోతుంది. ఇట్లా వచ్చినట్టు మంచి రక్తాన్ని అంతా కూడా అవసరమైనటువంటి ప్రతి కణజాలానికి శరీరం అంతా ఉండేటువంటి 33,000 కోట్ల కణజాలాన్ని అన్నిటికీ కూడా మళ్ళీ రక్తము అందజేస్తుంది. అందజేసి అవి పనిచేసేట్టుగా చేసి అక్కడ ఉష్ణక్రియ జరిగేటట్లుగా చేసి ఆ ఉష్ణక్రియ జరగడంలో ఏర్పడినటువంటి మలినాలను ప్రధానంగా ద్రవరూప మలినాలు ఏర్పడతాయి, వాయురూప మలినాలు ఏర్పడతాయి. మళ్ళీ ద్రవరూప మలినాలను ఒక కిడ్నీల దగ్గరికి చేర్చి అదే సమయంలో వాయురూప మలినాలను మళ్ళీ తీసుకొచ్చి గుండె దగ్గర చేర్చి ఆ గుండె ద్వారా గుండె కొట్టుకునేట్టుగా చేయడం ద్వారా తిరిగి ఊపిరితిత్తు దగ్గర చేరేటట్టుగా చేస్తుంది. ఊపిరి తీసుకున్నప్పుడేమో ప్రాణవాయువును మనకు అందిస్తుంది. ప్రాణవాయువును అందించి ఊరికే గనక ఉండినట్లయితే మళ్ళీ మనకు జీవనం అనేది లేదు. ఎందుకంటే ప్రాణవాయువు లోపలికి ప్రవేశించడంతో పాటు కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ బయటికి పోవాల్సిన అవసరం కూడా ఉంది. అట్లా కాకుండా కేవలం ప్రాణవాయువు నిరంతరంగా లోపలికి వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ మాత్రం బయటకు పోలేదు అనుకుంటాం. అటువంటి పరిస్థితుల్లో శరీరం అంతా కార్బన్ డైఆక్సైడ్తో నిండిపోతుంది. ఇక మళ్ళీ ఈ వ్యవస్థ అంతా కూడా అస్తావ్యస్తం అయిపోతుంది. అందుకే లోపలికి ప్రాణవాయువు తీసుకొచ్చేటప్పుడు ప్రాణం ఇచ్చేది, మళ్ళీ ఈ చెడు వాయువుని లేదా కార్బన్ డైఆక్సైడ్ బయటికి తీసిపోయేటప్పుడు ప్రాణాలు తీసేసేది అని చెప్పారు. అంతేగాని చంపేస్తుంది అని చెప్పి అర్థం కాదు. మంచిని ఇస్తుంది, చెడును తొలగిస్తుంది. ఇది నిరంతర ప్రక్రియ. మంచిని ఇవ్వడం, ప్రాణాన్ని ఇవ్వడం, చెడును తొలగించడం, ప్రాణాన్ని తీయడం అని చెప్పి అర్థం. అందుకని ఆమె ప్రాణద మనకు జీవించి ఉండడానికి అవసరమైనటువంటి 2 క్రియలను ఒకదాని తర్వాత ఒకటి క్రమం తప్పకుండా చేస్తుంది. జీవించడానికి అవసరమైన ప్రాణవాయువుని ఇస్తుంది, అదే సమయంలో లోపల ఉండే కార్బన్ డైఆక్సైడ్ ని మళ్ళీ బయటికి పోయేటట్టుగా ఒకదాని తర్వాత ఒక క్రమమైన పద్ధతిలో నిరంతరం నిర్వర్తిస్తుంది అని చెప్పారు. ఆమె ప్రాణ రూపిణి. ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రాణవాయువును లోపల తీసుకోవడము, బయటకు పంపించడం కోసం ఈ డయాఫ్రామ్ని కదిలించాలి. అదే సమయంలో గుండె చెడు రక్తాన్ని ఇక్కడికి తీసుకొని రావాలి. అట్లా వచ్చినటువంటి ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ మొత్తము కణజాలానికంతా కూడా అది సప్లై చేయాలి. అయితే ఈ డయాఫ్రమ్ లేక ఉదర వితానం అనేది అటు ఇటు కదిలేటట్టుగా మళ్ళీ పక్క నుండి విడిగా ఆమె పరిశీలిస్తుంది. ఆ పని కనుక చేయకపోయినట్లయితే మనకి ప్రాణం ఇవ్వడం తీయడం అనేది కుదరదు. అదే సమయంలో ఈ గుండె మనకు తెలుసు, పైన 2 భాగాలు ఉంటాయి, కింద 2 భాగాలు ఉంటాయి. కింద భాగంలో షాక్ ఇచ్చి అది మొత్తం రక్తం అంతా పై భాగానికి పోయేటట్టుగా చేస్తుంది. మళ్ళీ శుద్ధమైనటువంటి రక్తాన్ని, ఆక్సిజన్ తీసుకునే రక్తాన్ని సప్లై చేయడం కోసం పై భాగంలో షాక్ ఇస్తుంది. అది ముడుచుకొని పోతుంది, కింద భాగం తెచ్చుకుంటుంది. ఇట్లా క్రమం తప్పకుండా ఈ షాక్ అనేది ఇవ్వడం అనేది కూడా పక్క నుండి చూసుకోకపోయినట్లయితే సాధ్యంగా. ఇంతవరకు ఎందుకు, మనం నిద్రపోయినట్లయితే మనం బాగా గాఢ నిద్రలో ఉండినప్పటికీ ఏదో ఒక సమయంలో మనకు తప్పనిసరిగా మెలకు వస్తుంది. నిద్ర ఒక మాదిరి పరిశీలించినట్లయితే తాత్కాలిక మరణం. ఆ నిద్రపోయిన వాడు మళ్ళీ లేవలేకపోయినట్లయితే అది శాశ్వత మరణం అవుతుంది. అది శాశ్వత మరణం కాకుండా ఎప్పటికప్పుడు మేల్కొని నుండి నిద్ర లేపే అలారం లాంటిది పక్కన ఉండేటువంటి అమ్మ. ఆమె ప్రాణ రూపంలో ఉండి మనము నిద్రపోయినా తను నిద్రపోకుండా నిరంతరం మేల్కొని ఉండి మనకు ఎప్పుడైతే ఈ శరీరానికి అవసరమైనటువంటి శక్తి అంతా అందిందో, మనస్సు ఎప్పుడైతే పూర్తిగా విశ్రాంతి పొందిందో, ఆ పరిస్థితి రాగానే మళ్ళీ మనల్ని తట్టి లేపేటువంటి శక్తి. అందుకని నేను చాలా గాఢ నిద్రపోయినాను, నాకు అస్సలు ఏమీ తెలియదు అని చెప్పాను. నువ్వు గాఢ నిద్రపోయిన సంగతి నీకు ఎట్లా తెలుస్తా ఉంది అంటే, లోపల ఒక శక్తి ఉండబట్టే ఆ శక్తి వల్లనే లేక ఆ ఆత్మ వల్లనే నేను గాఢ నిద్రపోయినానని చెప్పి అంటున్నాను. నీ శరీరానికి నీకు గాఢ నిద్ర ఉందేమో కానీ ఆ పరమాత్మకు మాత్రం ఎప్పుడూ నిద్ర అనేది లేదు, కళ్ళు ముయ్యడం అనేది లేదు. ఆయన కన్ను మూస్తే మొత్తం సృష్టి అంతా ఆగిపోతుంది. కాబట్టి మనకు అవసరంగా ఈ జీవనాన్ని గడపడం కోసం అవసరమైన ప్రాణాన్ని ఇవ్వడము, తీయడము చేయడం మాత్రమే కాకుండా ఇవి నిరంతరం ఒక క్రమమైన పద్ధతిలో జరిగేటట్లుగా చూసి ఈ ఎన్ని రోజుల పాటు ప్రారంభ కర్మ ప్రకారం ఈ శ్వాసలు ఈ జీవిలో ఉంటాయో అన్ని రోజుల పాటు నిరంతరం జరిగేటట్లుగా చూసేటువంటి శక్తి ఆమె. అందుకని ఆమె ప్రాణ రూపిణి అని కూడా అర్థం. ఆమె మార్తాండ భైరవారాధ్య. మనం ఉదయం లేవగానే స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నమస్కారం పెట్టుకుంటాం. చాలా మంది సూర్యుడు వేరే, పరమాత్మ వేరే, శక్తి వేరే అనేటువంటి భావంతో
సూర్యుడికి మాత్రమే నమస్కారం పెట్టుకొని శక్తిని పరమాత్మని మర్చిపోతా ఉంటారు. నిజానికి మనం నమస్కారం పెట్టుకున్నది సూర్యుడికి కాదు, సూర్యుడిలో ఉండేటువంటి శక్తి, దానినే సావిత్రి లేక సవిత అంటాం. ఆ శక్తే కనుక లేకపోయినట్లయితే సూర్యుడు అక్కడ ఉండేవాడు కాదు, ఆ శక్తిని ప్రసారం చేసేవాడు కాదు. మనకు అనేక రకాలుగా సూర్యుడు ఉపయోగపడుతున్న సంగతి మనకు తెలుసు. ఆహారం తయారు చేసుకోవడానికి, పత్రహారతం తయారు చేసుకోవడానికి ఆయనే కారణం. మనం ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన డి విటమిన్ ఇచ్చేది ఆయనే. వెలుతురుని ఇచ్చేటువంటి మన పనులు చేసుకోవడానికి అవసరమైన పరిస్థితులు కల్పించేది ఆయనే. మన శరీరానికి నిద్ర అవసరమైనప్పుడు వెలుతురు లేకుండా చేసి నిద్ర వచ్చేట్టుగా చేసేది కూడా ఆయనే. అయితే ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారంటే సూర్యుడు మాత్రం కాదు. ఎందుకంటే సూర్యుడు అమ్మ చేత, అమ్మ లేక శక్తి గడ్డగట్టే వచ్చినటువంటి ఒక భౌతిక పదార్థం. ఈ భౌతిక పదార్థాల్లో ప్రధానంగా అక్కడ ఉండేది భూమి, నీరు లేదు, వాయువు మాత్రమే ఉంది. రెండు రకాలైనటువంటి ప్రధానంగా హీలియం అనే వాయువు అక్కడ ఉండడం వల్లనే ఆ హీలియంలో ఉండేటువంటి అణువులు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో, ఫ్యూజన్ పద్ధతిలో నిరంతరం విస్ఫోటనం చెందుతూ ఉండడం వల్ల సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, సూర్యుడు వెలుతురిస్తున్నాడు, నిరంతరం శక్తిని మనకు ప్రసారం చేస్తున్నాడు. అంటే ఆ సూర్యుని తయారు చేసింది శక్తే, దాంట్లో అవసరమైనటువంటి వాయువును నింపింది శక్తి అమ్మవారే. అవి ఒక క్రమమైన పద్ధతిలో విస్ఫోటనం చెందడానికి అమ్మవారే కారణం. ఆ క్రియ నిరంతరం జరిగేటట్లా చూసేది కూడా అమ్మవారే. కాబట్టి ఆ సూర్యుడిని కాదు మనం నమస్కారం పెట్టాల్సింది, ఆ సూర్యుడిలో ఉండేటువంటి నిరంతరం ప్రవహించేటువంటి శక్తికి మనం నమస్కారం పెట్టుకోవాలా. ఆమెను సవిత లేక సావిత్రి అంట. అయితే అమ్మవారికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే పరమాత్మ దగ్గర నుంచి వచ్చింది. పరమాత్మ ఎప్పుడూ కనపడడు, శక్తి కూడా కనపడదు. కానీ శక్తి భౌతిక రూపంలో దాల్చినప్పుడు మళ్ళీ కనిపిస్తుంది. అంటే ఆమె ఒకసారి కనిపిస్తుంది, కనిపించే రూపం ఉంది, కనిపించే రూపంలో రెండు ఉన్నాయి. పరమాత్మకు ఒకే రూపం, ఎప్పుడు కనపడడు ఆయన. కాబట్టి ఈ కనిపించని రూపంతో దాన్ని తయారు చేసి ఆ కనిపించని పరమాత్మ యొక్క శక్తిని బయటికి వ్యక్తం చేస్తుంది. అంటే పరోక్షంగా సూర్యుని ద్వారా, శక్తి ద్వారా మనం ఆ పరమాత్మని నమస్కారం పెట్టుకుంటున్నాం. కనిపించని పరమాత్మ కనిపించేటువంటి స్థితికి నమస్కారం పెట్టుకుంటున్నాం. మనల్ని జీవింపజేసే స్థితికి మనం నమస్కారం పెట్టుకుంటామని చెప్పారు. కాబట్టి ఆ సూర్యుని కూడా ఒక మనిషిగా మనం భావించినట్లయితే దీనే పర్సానిఫికేషన్ అంటాం. సూర్యుడు ఒక గోళమే, నక్షత్రమే. అట్లాగే భూమి, కుజుడు, శుక్రుడు, శని ఇవన్నీ కూడా గ్రహాలే. కానీ వాటన్నిటిని పర్సానిఫై చేసి దేవతల కింద మనం తీసుకుంటాం. అక్కడ నిజానికి దేవతలు ఉన్నారు, ఒక రూపం ఉందనేది ముఖ్యం కాదు, వాళ్ళలో ఆ శక్తి ఉంది అని చెప్పి అర్థం. ఈ శక్తులన్నీ కూడా ఆ మూల శక్తి నుంచి వచ్చినట్టువే. కాబట్టి ఆ సూర్యుడు కూడా, ఆ మార్తాండు కూడా ఆ భైరవీ దేవిని ఆరాధిస్తాడు అని చెప్పి అర్థం. తర్వాత నామం మంత్రి న్యస్త రాజ్యదూహు. ఆమె ఈ పరిపాలన సక్రమంగా జరగడం కోసం మనం ఎట్లయితే అనేక మంది మంత్రులను, దాంతో పాటు ఆఫీసర్స్ ని ఏర్పాటు చేసుకుంటామో, ఈ రాజ్యాంగ వ్యవస్థనంతా కూడా ఈ 14 భూనబండాలను సక్రమంగా జరగడం కోసం తన ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. ఈ వ్యవస్థలో ముఖ్యమైన భాగం సేనాధిపతి. అక్కడ సేనాధిపతి యుద్ధాలు చేసి వచ్చినప్పుడు యుద్ధం తప్పనిసరిగా చేస్తాడు. కానీ సేనాధిపతికి అమ్మవారి ఇచ్చినటువంటి ఆయుధాలు ఏమిటంటే తన భూమధ్యం నుంచి లేక ఈ ముడి దగ్గర నుంచి తీసి ఒక నాగలి, ఒక రోకలి ఇచ్చినట్టు. సేనాధిపతికి మొట్టమొదట బండాసుర వధ కోసం పోయేటప్పుడు మనం గమనించిన సేనాధిపతికి ఇచ్చినటువంటి ఆయుధాలు అవి. దాంతోనే ఆమె విష్ణుని ఆ నాగలి మెడకేసి లాగి రోకలతో మోది చంపేసింది అని చెప్పి తెలుసుకుంది. అయితే ఆ సేనాధిపతికి ఇచ్చిన ఆయుధాలు చాలా విచిత్రమైనవి. కత్తో లేకపోతే ఖడ్గము ఇట్లాంటివి ఇవ్వలేదు. ఆమె పంటకు సంబంధించి లేక భూమికి సంబంధించి ఆహారానికి సంబంధించినటువంటి 2 ఆయుధాలను ఆ సేనాధిపతికి ఒప్పజెప్పింది. అంటే యుద్ధ సమయంలో వాళ్ళు యుద్ధాన్ని చేస్తారు, యుద్ధం లేనప్పుడు పంట పండించడం కోసం ఉపయోగపడతారని చెప్పారు. రాజులు కూడా పాత రోజుల్లోన సైన్యాలను పోషించేవాళ్ళు, కానీ రోజు యుద్ధం ఉండదు కదా. మరి యుద్ధం లేకుండా ఊరికే ఉండినట్లయితే వాళ్ళకి ప్రాక్టీస్ ఉండదు, వాళ్ళకి పని పాట ఏమి లేకపోయినట్లయితే బద్ధకం పెరిగిపోతుంది, పట్టలు పెరిగిపోతాయి. తీరా యుద్ధం వచ్చేసరికి వాళ్ళకి యుద్ధం చేసే శక్తి కూడా తగ్గిపోతుంది. ఎంత ట్రైనింగ్ ఇచ్చినా అది నిరుపయోగం అవుతుంది. కాబట్టి ఎంతో కొంత ఉపయోగపడాలని పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే ఆలయాలు నిర్మించేవాళ్ళు, లేకపోతే కోటలు నిర్మించేవాళ్ళు. అందుకని అట్లా రాజుల యొక్క సైన్యం నిర్మించినటువంటి ఆలయాలు కనుక మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే
అవి ఆలయాల మాదిరి ఉండవు, కోటలు కట్టినట్టుగా ఉంటాయి. మీరు మంత్రాలయంలో చూడొచ్చు, లేక తిరుపతిలో చూడొచ్చు. బయట ఉండేటువంటి ప్రాకారం అంతా ఒక ఆలయం కోసం నిర్మాణం చేసినట్లుగా ఉండదు, ఒక కోట గోడను నిర్మాణం చేసినట్లుగా ఉంటుంది. కారణం ఏమిటంటే ఖాళీగా ఊరికే ఉన్నటువంటి సైన్యం చేత ఆ పనిని వాళ్ళు చేస్తున్నారని చెప్పారు. మనం కూడా యుద్ధ కాలంలో మన సైన్యాన్ని ఉపయోగించుకుంటాం, మిగిలిన కాలంలో ఏం చేస్తున్నాము? ఏమీ చేయడం లేదు, ఊరికే ట్రైనింగ్ మాత్రమే ఇస్తున్నాం వాళ్ళకి. కానీ దానికి బదులుగా గనక వాళ్ళని ఆ వ్యవసాయ రంగానికి కనుక కొంత వాడుకోగలిగినట్లయితే ఈ పాటికి అన్ని దేశాలు కూడా సుభిక్షంగా మారి ఉండేవి. ఎటు వాళ్ళకి పే చేస్తున్నాం, ఏదో ఒక పని చేయాలి. ఆ ఏదో ఒక పనిని నిరంతరం ఎక్సర్సైజ్ రూపంలో పనిచేయడానికి బదులుగా వ్యవసాయ రూపంలో కనుక చేసినట్లయితే ఎంతో బ్రహ్మాండంగా అన్ని దేశాలు అభివృద్ధి చెంది ఉండేవి. ఆ టెక్నిక్ అమ్మవారికి ఎప్పుడో తెలుసు కాబట్టి ఆమె సేనాధిపతికి ఇచ్చినటువంటి ఆయుధాలు ఏమిటంటే, ఒకటి నాగలి, మరొకటి రోకలి. పంట పండించడానికి, పండిన పంటను దంచుకొని తినడం కోసం ఉపయోగించేటువంటి రెండు ఆయుధాలను ఇచ్చింది. అట్లాగే ఈ మొత్తం జగత్తుకు అవసరమైన ఆహార పదార్థాలు సప్లై చేసే పని సేనాధిపతికి ఒప్పజెప్పిన తర్వాత మంత్రికి రాజ్యపాలనంతా ఒప్పజెప్పేసి హాయిగా ప్రశాంతంగా కూర్చున్నమాట. ఈ మంత్రికి ఏదో కొత్త ఆయుధాన్ని తయారు చేసి ఇవ్వలేదు. ఆ మంత్రిని, శ్యామలాదేవిని మంత్రిని అంటాము, ఆమెను దగ్గర తీసుకొని తన చేతికి ఉండేటువంటి రాజముద్రికను ఆమె కుడి చేతి మధ్య వేలికి తొడిగి ఆమెకు సర్వాధికారాలు ఒప్పజెప్పింది. అయితే ఇక్కడ సర్వాధికారాలు అంటే పాలనా వ్యవహారాలు ఆమె చూస్తున్నాయని చెప్పి అర్థం కాదు. ఎవరైతే అమ్మవారి పట్ల అనురాగాన్ని కలిగి, భక్తి కలిగి, ఆమె మంత్ర రూపిణి అని గ్రహించి ఆమె మంత్రాన్ని తీసుకొని, కానీ మంత్రాన్ని తీసుకునేటువంటి అవకాశం లేకపోతే, గురువు దొరకకపోతే లలితా సహస్రనామాలు వంటివి మొదలైన వాటి పద్ధతులు పఠించి అమ్మవారిని చేరుకోవడానికి ప్రయత్నిస్తుంటారో వాళ్ళందరినీ నిరంతరం కాపాడుతూ, వాళ్ళకు అవసరమైనటువంటి అవసరాలన్నీ తీరుస్తూ అమ్మవారి దగ్గరికి క్రమక్రమంగా తెచ్చేటువంటి కార్యక్రమం ఆ మంత్రునికి ఒప్పజెప్పింది అని అర్థం. కాబట్టి అమ్మవారు తన దగ్గరకు రాదలుచుకున్న వాళ్ళ కోసం ఆ భారాన్ని అంతా కూడా శ్యామలాదేవి అనే మంత్రికి ఒప్పజెప్పి ప్రశాంతంగా కూర్చొని ఉంది అని చెప్పి అర్థం. ఆమె త్రిపురేసి మొత్తము త్రిభువనాలకు ఆమె ఈశ్వరి అని చెప్పి అర్థం. ఇది మామూలుగా చెప్పుకున్నట్టు అర్థం. కానీ శ్రీచక్ర పద్ధతిలో గనక చెప్పుకోవాల్సి వచ్చినట్లయితే ఈ త్రిపురేసి అనేటువంటి పేరుతోటి ఒక దేవత ప్రత్యేకంగా ఉంది. అది ప్రధానంగా మనం ఇంతవరకు చూసినప్పుడు మొదటి ప్రస్తారాన్ని చూసినాం. దీన్ని భూ ప్రస్తారం అంటారు. ఇది చదరంగా ఉంటుంది. దీని లోపల ఒక 3 గీతలు ఉంటాయి. ఈ చదరంగా ఉండేదంతా కూడా దేశము, ఈ 3 గీతలేమో కాలం, భూత భవిష్యత్ వర్తమానాలు. దీన్ని భూ ప్రస్తారం అంటారు. అంటే భూమికి సంబంధించింది లేక ప్రపంచానికి సంబంధించింది. ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ ప్రపంచానికంతా ఎవరు అధిపతి అంటే ఈశ్వరి అనే పేరుతోటి అమ్మవారు ఉంటుంది. దీనిపైన 16 దళాల చక్రము ఒకటి ఉంటుంది. ఈ 16 దళాల చక్రాన్నే మనము సర్వాశాపూరక చక్రము అని చెప్పి పిలుస్తాం. ఈ 16 దళాలు మాత్రమే, ఈ ఎర్ర రంగులో ఉండేటువంటి 16 దళాలు మాత్రమే. అంటే భూపూరాన్ని దాటి బయటికి పైకి రాగానే నెక్స్ట్ ఉండేటువంటి దాని. ఈ సర్వేశాపూరక చక్రానికి అధిపతి ఎవరు అంటే ఈమె పేరు త్రిపురేసి. ఇక్కడ కింద భాగంలో ఉండేటువంటి దానికేమో 9వ ఆవరణలో ఉండేటువంటి తల్లికేమో ఈశ్వరి అని పేరు. ఇక్కడ ఉండేటువంటి ఆమెకు త్రిపురేశ్వరి అని చెప్పారు. అంటే ఇద్దరు ఉన్నారని చెప్పి అర్థం కాదు, ఉన్నది ఒక తల్లే, ఇద్దరు ఈశ్వరులే, కానీ ఒక చిన్న తేడా ఉంది. ఇక్కడ ఉండేటువంటి ఈశ్వరి ప్రపంచం వైపు మనల్ని ఆకర్షించి అక్కడే ఉంచేటట్లుగా చేయడం కోసం ప్రయత్నిస్తుంది. ఈ ప్రపంచమే నిజమని బతుకుతా ఉంటే ఆమె చూస్తూ ఉంటుంది. ఎప్పటికైనా తెలుసుకుంటారా, ఇది శాశ్వతమైనది కాదు, ఇది నిజము, సత్యం వేరే ఉందన్న సంగతి ఎప్పుడైనా గ్రహిస్తారా అని చెప్పి మనల్ని నిరంతరం పరిశీలిస్తూ ఉంటుంది. ఒక మాదిరి దొంగాట ఆడడం లాంటిది. కానీ ఎవరైతే ఆ సత్యాన్ని గ్రహించి పైకి రావడానికి సిద్ధపడతారో అటువంటి వాళ్ళని క్రమక్రమంగా ఈ పైకి తీసుకొచ్చి ఈ బిందువు దగ్గర చేర్చే కార్యక్రమాన్ని ఈమె తీసుకుంటుంది. కాబట్టి ఈశ్వరి ప్రపంచం దగ్గర ఉంచడానికి ప్రయత్నిస్తుంది. త్రిపురేశ్వరి మాత్రము ఈ త్రిపురాలను దాటి ఆ మూలం దగ్గరికి, త్రిపురాలకు మూలమైనటువంటి బిందు స్థానాన్ని చేర్చడం కోసం ఆమె ప్రయత్నం చేస్తుంది. ఒకరేమో దిగువ కట్టిపడేసేటువంటి శక్తి,
ఒకరేమో బంధించేటువంటి శక్తి అయితే ఇంకొకరు బంధాన్ని విముక్తం చేసి పైకి తీసిపెట్టే శక్తి. కాబట్టి ఈ 16 చక్రాలలో 16 దళాల్లో ఉండేటువంటి శక్తులన్నీ కూడా మొత్తము మనకు ఉండేటువంటి అన్ని రకాలైన శక్తులను ఆకర్షించి వాటిని శూన్యం చేసి పైకి తీసుకోవడం కోసం ప్రయత్నిస్తాయి. అందుకే ఈ 16 కూడా కామాకర్షణి, బుద్ధ్యాకర్షణి, అహంకారాకర్షణి, శబ్దాకర్షణి, స్పర్శాకర్షణి, రూపాకర్షణి, రసాకర్షణి, గంధాకర్షణి, చిత్తాకర్షణి, ధైర్యాకర్షణి, స్మృత్యాకర్షణి, నామాకర్షణి, బీజాకర్షణి, ఆత్మాకర్షణి, అమృతాకర్షణి, శరీరాకర్షణి అని చెప్పి 16 రకమైనటువంటి ఆకర్షణ శక్తులు ఇక్కడ ఉంటాయి. మనం ప్రపంచం వైపు మాత్రమే దృష్టి ఉంచుకున్నట్లయితే ఇవి పనిచేయవు. అయితే ప్రపంచాన్ని వదిలిపెట్టి కేంద్రం వైపు మనం ప్రయాణం చేయాలనుకున్నట్లయితే ఈ ఈశ్వరుని వదిలిపెట్టి త్రిపురేశ్వరుని కనుక మనం ఆరాధన చేసినట్లయితే మనకు ప్రపంచం పట్ల ఉండేటువంటి అన్ని ఆకర్షణలను ఆమె ఆకర్షించే లోపల తీసుకొని క్రమక్రమంగా మెట్లుగా ఈ 9 ఆవరణలు దాచేయడం కోసం ఆమె ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఈశ్వరుని ఉపాసించడం కంటే త్రిపురేశ్వరిని ఉపాసించడం మంచిది. ఇద్దరు కూడా ఆమె యొక్క రూపమే. కానీ ఈశ్వరేమో ప్రపంచానికి బంధింపబడేటట్టుగా ఆమె చేస్తుంది. మనం త్రిపురేశ్వరిని పూజించినట్లయితే ఆ బంధాన్ని విముక్తం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. 2 కార్యక్రమాలు ఆమె దగ్గరే ఆమె ఆధీనంలో ఉంటాయి. కానీ మనకు ముఖ్యంగా అవసరమైనది ఎవరంటే త్రిపురేశ్వరి. ముక్తి మార్గంలో ప్రయాణం చేయాలనుకుంటాడు త్రిపురేశ్వరిని ఆరాధించాలని చెప్పి అర్థం. ఆమె జయత్సేన, ఆమెకు ఉండేటువంటి సేన అంతా కూడా సొంత సేన ఉంది. ఎందుకంటే బండాసురుడి వధ కోసం పోయినప్పుడు దేవతలకు ఉండేటువంటి శక్తులు పనికిరాలేదు, దేవతల యొక్క సైన్యం ఏం పనికిరాలేదు. అటువంటి పరిస్థితుల్లో తన సొంత సైన్యాన్ని ఆమె నిర్మించుకొని ఆమె యుద్ధం చేసింది. యుద్ధం చేసినప్పుడు జయాలు దైవాధీనాలు అంటారు. దైవమే ఈమె ఆధీనం కాబట్టి ఎప్పుడు జయమే వస్తుంది, కానీ ఈమెకు అపజయం అనేటువంటి మాట ఎప్పుడు లేదు. ఆమెకు కానీ ఆమె సేనకు కానీ అని చెప్పారు. జయత్సేన అంటే ఎప్పుడు జయాన్ని మాత్రమే పొందేది అని చెప్పారు. ఆమె నిస్త్రైగుణ్య, ఆమెకు త్రిగుణాలు లేవు. ఈ త్రిగుణాలు అంటే సత్వ రజో తమో గుణాలు. ఈ మూడింటిని కలిపి ప్రకృతి అంటాం, లేక స్త్రీ అంటాం. ఈ ప్రకృతి సహాయంతోనే లేక ఈ త్రిగుణాల సహాయంతోనే ఈ ప్రపంచాన్నంతా కూడా, చరాచర ప్రపంచాన్నంతా కూడా ఆమె సృష్టించింది. ఆమె సృష్టించింది కానీ ఆమెకు మాత్రం అవి అంటావు అని చెప్పారు. పైనుంచి సూర్యుడు పడుతుంటే కింద అనేక కుండల్లో ప్రతిబింబాలు కనిపిస్తాయి. ఈ ప్రతిబింబాలు ఈ కుండల్లో మాత్రమే ప్రతిఫలిస్తాయి. ఈ కుండల్లో కొన్ని మంచి నీళ్లు ఉండొచ్చు, కొన్ని చెడ్డ నీళ్లు ఉండొచ్చు, కొన్ని రంగు నీళ్ళు వచ్చు, కొన్ని తెల్లని నీళ్లు ఉండొచ్చు. కానీ రంగులు కానీ మంచి చెడు కానీ ఆ పైన ఉండేటువంటి సూర్యుడికి ఎట్లయితే ఏమాత్రం అంటావో అట్లాగే ఆమె త్రిగుణాలతోటి ప్రపంచాన్ని సృష్టి చేసినప్పటికీ ఈ త్రిగుణాలు మాత్రం ఆమెను బాధించవు. ఎందుకంటే పూర్తిగా మాయ ఆమె వశంలో ఉంటుంది. ఆ మాయ సహాయంతో ఈ త్రిగుణాలన్నీ కలిపి మాయ అంటాం. ఈ మాయ సహాయంతో ఆమె ప్రపంచాన్ని సృష్టిస్తుంది. కానీ మాయ ఆమె ఆధీనంలో ఉంటుంది, కానీ మనము మాయ ఆధీనంలో ఉన్నాం. ఆమె మాత్రం మాయ ఆధీనంలో ఉండదు. మాయ ఆమె ఆధీనంలో ఉంటుంది. అందుకని ఆమెకు త్రిగుణాలు లేవు. త్రిగుణాలను వాడుకుంటుంది, కానీ ఆమెలో మాత్రం త్రిగుణాలు లేవు అని చెప్పారు. ఆమె పరమాత్మ అంటే అన్నిటికంటే పెద్దది, లేక బయట ఉండేది అని అర్థంతో మనం ఉపయోగిస్తాం. ఎందుకు మనకి ఉద్దేశం కలిగిందంటే పరమాత్మ అంటే ఎక్కడో ఉంటాడు, పరాయి వాడు అనే ఉద్దేశంతో మనం ఉపయోగిస్తాం. ఒక మాదిరి చూసినట్లయితే అది రైతే, పరమాత్మ బయట ఉంటాడు, కానీ ఆయన అపరా కూడా, బయట లేకుండా లోపల కూడా ఆయన ఉంటాడు. కాబట్టి మనం భావించేటువంటి పరాయి వాడైన పరమాత్మ ఆమెనే, లేక లోపలే ఉన్నాడు అనుకుంటే అపరా అయినటువంటి పరమాత్మ కూడా ఆయనే అని చెప్పారు. అయితే ఈ పరమాత్మను పట్టుకోవాలనుకున్నట్లయితే మనం ఎప్పుడైనా సరే అపరాన్ని వాడినప్పుడు మాత్రమే. పర అంటే బయటికి పోవడం, మనసు బయటికి పోతే ఆయన పట్టుకోవడం కష్టం. మనం అపరమైనప్పుడు మాత్రమే, లేక లోపలుండే పరమాత్మను మాత్రమే పట్టుకోవడానికి సాధ్యమవుతుంది అని చెప్పి అర్థం. ఆమె సత్య జ్ఞాన ఆనంద స్వరూప. మనం ఒక పక్క పరమాత్మ అంటున్నాం, మళ్ళీ ఒక పక్క అమ్మ అంటున్నాము. ఈ రెండిట్లో ఏది అనేటువంటి డౌట్ మనకేమన్నా వస్తుందేమో అని చెప్పి
చూడ్డానికేమో పరమాత్మ వేరు శక్తి వేరు అన్నట్లుగా మనం అక్కడక్కడ డిస్కస్ చేస్తున్నాం, కానీ నిజానికి ఎప్పుడు విడదీయడానికి సాధ్యం కానివి దాన్నే సమయాచారము అంటాం. అందుకనే అయ్యవారిని చెప్పాల్సి వచ్చినప్పుడు అమ్మవారిని తప్పనిసరిగా రెఫర్ చేయాల్సిందే, అమ్మవారి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అయ్యవారి గురించి చెప్పాల్సి వస్తుంది. ఇద్దరిని విడగొట్టి ఎవరో ఒకరిని పట్టుకుంటే అది అసమయాచారం, అంటే ఇద్దరికి సమానంగా మనం భావించడం లేదని చెప్పారు. ఏదో ఒక్కరిని భావించినా కూడా తప్పే, దీంట్లో ఎవరో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని భావించినా కూడా తప్పే. కాబట్టి ఇద్దరిని సమానంగా ఒకేసారి కలిపి చూడడం అనే దాన్ని సమయాచారము అని చెప్పారు. ఒక పక్క శక్తి అనేటువంటి మాట మాట్లాడుతున్నప్పటికీ ఆ శక్తి ఎవరితో కాదు, శక్తివంతుడు, బలవంతుడిదే బలం, కానీ ఆ బలాన్ని బలవంతుడి నుంచి విడదీసి చూడడం అనేది ఎప్పటికీ మనకు సాధ్యం కాదు. ఈ సంగతి కనుక మనం గుర్తుపెట్టుకుంటే బలము ఆమె, బలవంతుడు కూడా ఆమెనే, ఆ బలవంతుడి యొక్క బలమే ఆమె, అది ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి సృష్టి అంటాం, ఎగ్జిక్యూట్ కాకపోయినట్లయితే సృష్టి లేదని చెప్పంటాం. కానీ బలవంతుడు ఒక్కడే ఎప్పుడు శాశ్వతంగా ఉంటాడు. ఆ బలవంతుడు అని ఆయన పిలుతారంటే ఆయనలో బలము ఎప్పుడు శాశ్వతంగానే ఉంటుంది. అది అప్పుడప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, అప్పుడప్పుడు ఎగ్జిక్యూట్ కాదు, అంతే తేడా. అది ఒక పెద్ద తివాసి మీద రకరకాలైన పువ్వులు లతలు ఉన్నాయని చెప్పి అనుకున్నాం. ఆ తివాసిని పరిచి పెట్టినట్లయితే అవన్నీ కనిపిస్తాయి, దాన్ని చుట్టూ పెట్టినట్లయితే అవి కనపడవు. అంతేగాని తివాసి ఎక్కడికి పోదు, తివాసి ఉంటుంది, దాని లోపల సృష్టి అట్లాగే ఉంటుంది. సృష్టి చేసినారంటే తివాసిని తెరిచి పెట్టినారని చెప్పి అర్థం. సృష్టి అంతా కూడా అంతమైందంటే తివాసిని మూడ్చిపెట్టినారని చెప్పి అర్థమే, కానీ ఆ తివాసి మాత్రం ఎక్కడికి పోదు, దాంట్లో ఉండే సృష్టి కూడా ఎక్కడికి పోదు. అందుకే చాలా మంది శాస్త్రవేత్తలు మొట్టమొదట్లో ఏమనుకున్నారంటే ఈ సృష్టి అంతా ఎట్లా ప్రారంభమైందంటే బై మీన్స్ ఆఫ్ రెవల్యూషన్, ఒక్కసారి విస్ఫోటనం చెంది ఈ సృష్టి వస్తుంది అని చెప్పి అనుకున్నారు. తర్వాత కాలంలో డార్విన్ సిద్ధాంతం వచ్చిన తర్వాత బై ఎవల్యూషన్ అనుకున్నారు, అంటే మెట్టుగా ఈ సృష్టి జరగడం ప్రారంభమైంది అని చెప్పి అనుకున్నారు. ఆ మాట కూడా కొంతవరకు నిజమే. ఆ సృష్టి జరిగేటప్పుడు మొట్టమొదటి ప్రాణి జలంలో ఏర్పడింది, తర్వాత అది మెల్లిగా జలంతో భూమికి రెండిటికి సంబంధం కలిగి ఉంది, తర్వాత క్రమక్రమంగా భూమి మీదకి వచ్చేసింది, తర్వాత తెలివితేటలు కలిగినటువంటి మానవుడి కింద రూపొందింది, తర్వాత క్రమక్రమంగా పైకి పరిణితి చెందింది, ఇప్పుడు ఉండేటువంటి ప్రస్తుత మానవుడిగా అంటారు. మన దశావతారాలను కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే ఇదే మనకు తెలుస్తుంది. మొట్టమొదటి అవతారం మత్స్య అవతారం, అది నీటికి పూర్తిగా పరిమితమైనది. తర్వాత అది కూర్మ అవతారం, నీటిలోనే ఉంటుంది తాబేలు, కానీ నీళ్లలో శ్వాస తీసుకోదు, అప్పుడప్పుడు ఒడ్డుకు కూడా వస్తూ ఉంటుంది. దాని తర్వాత వచ్చేది వరాహ అవతారం, బురదతో సంబంధం ఉండేది వరాహం, అంటే భూమితో ఎక్కువ సంబంధం, కొద్దిగా నీటితోటి సంబంధం కలిగి ఉన్నదని చెప్పారు. అట్లా క్రమక్రమంగా మనం పరిశీలిస్తూ పోయినట్లయితే మొదట వామన అవతారం చాలా కొద్దిగా డెవలప్ అయినటువంటి స్థితి. దానికంటే ముందు అటు మనిషి కాకుండా జంతువు కాకుండా ఉండేటువంటి స్థితి నరసింహ అవతారం, తర్వాత పూర్తిగా మనిషి కానీ పొట్టివాడు, తర్వాత కొద్దిగా ఎదిగినటువంటి స్థితి పరశురామ అవతారం, పరశురాముడి చేతిలో ఉన్న గొడ్డల సహాయంతో ఆయన జీవనం చేసేవాడు. తర్వాత రామావతారం, గొడ్డలి ఉపయోగించాలన్నట్లయితే ఆ మనిషి వ్యక్తి స్వయంగా చెట్టు దగ్గరికి పోవాలి, లేక చంపదలసిన జంతువు దగ్గరికి పోవాలి. కానీ రామావతారంలో బాణాలు ఉపయోగించడం ప్రతీక, అంటే కొంచెం తెలివి పెరిగిందని చెప్పి అర్థం. మనిషి కదలకుండానే ఇక్కడి నుంచే బాణాలు వదలడానికి అవకాశం ఏర్పడింది. అయితే ఒకసారి బాణం వదిలితే అది మళ్ళీ తిరిగి రాదు. ఏదైనా ఒక నదిలో బాతు కనుక ఈదుతున్నట్లయితే దాన్ని చంపడం కోసం ఒక బాణాన్ని వదిలినట్లయితే గంటగొడ్డలు తీసుకొని పోవాలంటే ఈదుకొని అక్కడికి పోవాలి, ఈదుకొని శబ్దం అయితే బాతు దొరకదు. కానీ బాణంతో చాటు నుంచి కనుక కొట్టినట్లయితే ఆ బాతు దొరికే అవకాశం ఉంది. బాతుగా తగలకపోతే బాణం మాత్రం తిరిగి రాదు. కానీ ఇంకొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్ కృష్ణుడిది, అక్కడ చక్రం కనుక ప్రయోగించినట్లయితే తగిలితే దానికి తగిలి అది ఒడ్డు కొట్టుకొని వస్తుంది, లేదా తగలకపోతే చక్రం తిరిగి వెనక్కి వస్తుంది. దీన్నే బూమ్ బ్రాంగ్ అని చెప్పి అంటాం. ఆఫ్రికా దేశంలో ప్రధానంగా దీన్ని ఉపయోగిస్తారు. ఒక ఎల్ ఆకారంలో ఉండేటువంటి ఒక బాణం మాదిరి తయారు చేసుకుంటారు. ఈ ఎల్ ఆకారం దాన్ని మధ్యలో పట్టుకొని ఇట్లా కొట్టినట్లయితే అది గర్రని తిరుగుతూ విష్ణు చక్రం తిరుగుతూ పోతుంది. తగలవలసిన దానికి తగిలినట్లయితే ఆ జంతువు దొరుకుతుంది, అక్కడ పోయి ఈ చక్రాన్ని బూమ్ ర్యాంగ్ను కూడా మళ్ళీ మనం తెచ్చుకోవచ్చు. ఒకవేళ తగలలేదు, అది గిర్రని తిరిగి మన దగ్గరికి వచ్చి చేరుతుంది. మనకు కావాలంటే సింపుల్ గా ఒక పాత పోస్ట్ కార్డుని అట్లాంటిది తీసుకొని ఎల్, పర్ఫెక్ట్ ఎల్ కాకుండా మూలలో కొద్దిగా వక్రం ఉండాలి, అటువంటి దాంతో
ఒక బూమ్ ర్యాంగ్ కనుక మనం తయారు చేసుకున్నట్లయితే దాదాపు అది ఇటువంటి ఆకారం, చంద్రరేఖ మాదిరి ఆకారం ఉంటుంది. ఈ మధ్యలో పట్టుకొని ఒక వస్తువును కనుక కొట్టినట్లయితే అది గర్రం తిరిగి మన దగ్గరికి చేరుతుంది. అంటే కొంత మేరకు ఎవల్యూషనరీ థియరీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. కానీ నిజానికి బై రెవల్యూషన్ కాదు, బై ఎవల్యూషన్ కాదు. సృష్టి ఎట్లా జరిగిందంటే బై రెవల్యూషన్ అని చెప్పి వేదాంతులు చెప్తారు. రివల్యూషన్ అంటే కనిపించేటట్లుగా కావడం, వ్యక్తం కావడం. సృష్టి ఎప్పుడూ ఉంది, ఒకప్పుడు అది చుట్టబడి ఉంటుంది, ఒక్కొక్కప్పుడు అది తెరచబడుతుంది. ఈ తెరిచినప్పుడు దానిపైన ఈ కదలికలను వచ్చి ఎవల్యూషన్ అని చెప్పి మనం పొరపాటు పడుతున్నాం. ఇది మామూలు తివాచీ కాదు, దీంట్లో కదలికలు ఉండేటువంటి తివాచీ. దీంట్లో మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. టీవీలో మనకు కనిపించినట్టుగా మార్పులు కూడా మనకు కనిపిస్తాయి. కాబట్టి అది బై ఎవల్యూషన్ అని చెప్పి మనం అనుకుంటున్నాం. అక్కడ ఎవల్యూషన్ జరుగుతున్న మాట నిజమే, కానీ సృష్టి ఎట్లా ప్రారంభం అవుతుంది అంటే నాట్ బై రెవల్యూషన్ ఆర్ నాట్ బై ఎవల్యూషన్ బట్ బై రివల్యూషన్. రెవెల్ అంటే బయటికి తెరుచుకోవడం అని చెప్పారు. ఒకప్పుడు అది ముడుచుకొని ఉంటుంది, ఒకప్పుడు అది తెరుచుకొని ఉంటుంది. ఈ తివాచి ఒకప్పుడు చుట్టబడి ఉంటుంది, ఒకప్పుడు విస్తరించబడి ఉంటుంది. అంతకు మించి ప్రతిసారి కొత్తది ఏమి జరగడం లేదు, అదే అప్పుడప్పుడు రిపీట్ అవుతా ఉంటుంది అని చెప్పి అర్థం. కాబట్టి ఆ సత్య జ్ఞానానంద స్వరూపాండంలో అర్థం ఏంటంటే ఉన్నది ఎప్పుడు కూడా పరమాత్మే, అతని యొక్క శక్తి. ఈ రెండింటిని విడదీయడానికి సాధ్యం కాదు. పైకి చెప్పడానికి అప్పుడప్పుడు అమ్మవారు అయ్యవారు అని చెప్పి రెఫర్ చేస్తుంటాం, కానీ ఉన్నది మాత్రం అయ్యవారే, ఉన్నది ఆయన యొక్క శక్తి మాత్రమే అని చెప్పారు. ఆమె సామరస్య పరాయణ. ఈ సంగతి మనకు అర్థం కావడం కోసం, లేక మనకి ఎందుకు ఈ సంగతి అర్థం కావడం లేదు, ఈ ప్రపంచమే ఎందుకు నిజమని అనుకుంటున్నామంటే, ప్రపంచానికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఎప్పుడు ప్రకంపన, అప్ అండ్ డౌన్స్ ఎప్పుడూ కూడా ఉంటాయి. ఈ అప్ అండ్ డౌన్స్ ని ఎప్పుడైతే మనం తీసేసి దగ్గరికి చేరుస్తామో, పైన ఉండేది రజో గుణము, కింద ఉండేదేమో తమో గుణం. ఈ రెండింటిని దగ్గరికి ఎప్పుడైతే చేరుస్తామో అప్పుడు సత్వ గుణం మాత్రం మిగులుతుంది. ఆ సత్వ గుణం మనకి ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే మనం ఆ పరమాత్మను తెలుసుకోగలుగుతాం, ఆయన దగ్గర చేరుకోగలుగుతాం అని చెప్పి దానికోసం కూడా ఆమె నిరంతరం ప్రయత్నం చేస్తుంది. ఒక పక్క ఈ ప్రకంపనలు సృష్టించేది ఆమె, అప్పుడు ఆమె ఈశ్వరి. మనం కనుక అడిగినట్లయితే ఆ క్రమక్రమంగా ఆ ప్రకంపనలు తగ్గించి పరమాత్మ తెలిసేటట్టుగా చేసేది కూడా ఆమె. అప్పుడు ఆమె త్రిపురేశ్వరి. అంటే త్రిపుటిని తీసేసి ఈ తమో గుణము, సత్వ గుణము అనేటి 3 గుణాలను కూడా తీసేసి ఆ త్రిపురాలు ఆమె ఆధీనంలో ఉన్నాయి కాబట్టి వాటిని తీసేసి తొలగించి మనకు శుద్ధ సత్వం దగ్గర చేర్చి పరమాత్మ దర్శనం కూడా చేసేది ఆమె. అందుకని ఈ త్రిపురేసే సామరస్య పరాయణ. వట్టి ఈశ్వరు తీసుకున్నట్లయితే ఆమె సామరస్య పరాయణ కాదు, నిరంతరం సృష్టి చేస్తానే ఉంటుంది. ఆమె కపర్దిని. శివుడికి కపర్ది అనేటువంటి పేరు, అంటే జటాజూటాన్ని కలిగి ఉన్నాడని చెప్పి అర్థం. చాలా పెద్ద కేశపాశం ఉండి జటాజూటం కలిగి ఉన్నాడని చెప్పి అర్థం. కాబట్టి ఆ జటాజూటాన్ని కపర్ది అని చెప్పి పిలుస్తారు. ఎందుకట్లా ఈ ఉండేటువంటి పెద్ద కేశపాశాన్ని కిందికి వదిలేయకుండా ఆయన మూట కట్టాల్సిన పరిస్థితి వచ్చిందో కూడా మనకు తెలుసు. ఒకప్పుడు గంగాదేవి పైనుంచి ఉధృతంగా ఆకాశంగా ప్రవేశిస్తుంటే ఆమె ఉధృతికి భూమి తట్టుకోలేదని చెప్పి భావించి తన జటాజూటంలో బంధించి అవసరమైన మేరకు క్రమక్రమంగా ఆయన వదిలిపెడతా ఉంటాడు. ఆ ఈశ్వరుడికి అంత పెద్ద జుట్టు ఉండినప్పుడు ఈ ఎడమ భాగంలో ఉండే తల్లి కూడా పెద్ద జుట్టే ఉంటుంది, కానీ ఆమె కూడా విరబోసుకొని లేదు. స్త్రీలు ఎప్పుడు జుట్టుని విరబోసుకోరు, కానీ జడ కూడా వేసుకోలేదు. ఎందుకంటే ఈ శివుడి యొక్క భాగమైన కుడి భాగంలో మూట కట్టి ఈ ఎడం పక్కన కనుక ఓపెన్ గా ఉండినట్లయితే మళ్ళీ గంగ ఇష్టం వచ్చినట్టుగా పరిగెత్తుంది. అందుకని శివుడితో ఆమె సహకరించి తన జడను కూడా కలిపి ఆ కపర్దిగా తయారు చేసింది. కాబట్టి ఆమెకు కపర్దిని అని పేరు. లేక ఇంకొక మాదిరి ఆలోచించినట్లయితే కమ్ అంటేనేమో జలము, పర్దిని అంటే పరిపాలించినది అని చెప్పారు. ఆ పైనుంచి వస్తున్నట్టు గంగమ్మను ఇష్టం వచ్చినట్టుగా పోలేకుండా కంట్రోల్డ్ గా పోయేటట్టుగా గంగని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఆమెకు కపర్దిని అని చెప్పి పేరు. ఆమె కళామాల. మొత్తము చంద్రుడికి ఉండేటువంటి 16 కళలు, బయట ప్రపంచానికి అవసరమైన 64 కళలు మొత్తం ఆమె ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి అవి ఇష్టం వచ్చినట్టుగా చెల్లా చెదురుగా పడలేవు. ఆమె వీటన్నిటిని మాలగా చేసుకొని ధరించింది కాబట్టి ఆమెకు కళామాల అని పేరు. మనకు ఒక పూసలు అన్నిటినీ కూడా ఒక వరుస క్రమంలో ఎరుపు, పసుపు, తెలుపు, లేక ఎరుపు, నీలం, తెలుపు ఇట్లా
వరుసగా పేర్చుకుంటూ వచ్చినాం అనుకోండి. అట్లా వరుసగా పేర్చాలంటే లోపల ఒక దారం అనేది అవసరం. పూసలు మనకు కనిపిస్తాయి, రంగులు మనకు కనిపిస్తాయి, కానీ లోపల ఉండే దారం మాత్రం కనపడదు. ఆమె కనపడనటువంటి శక్తి అని చెప్పారు. అయితే ఆ శక్తి ఉండడం వల్లనే ఒక క్రమమైన ఆర్డర్ అనేది ఏర్పడుతుంది, లేకపోతే చెల్లా చెదురుగా పోతుంది. కాబట్టి ఈ కళలన్నిటినీ వాటి ఇష్టం వచ్చినట్టుగా పోకుండా ఒక క్రమమైన ఆర్డర్లో ఉంచింది కూడా ఆమె. కాబట్టి ఆమె కళామాల అని చెప్పారు. ఆమె కామధుక్ అంటే కామధేనువు అని చెప్పారు. కామధేనువుకు ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే కేవలం పాలు ఇవ్వడం మాత్రమే కాదు, మనం కోరుకున్నటువంటి ఏ రకమైన కోరికనైనా కూడా తీర్చగలిగిన దాన్ని కామధేనువు అని చెప్పారు. ఈ కామధేనువు దగ్గర పెట్టుకొని మనం ఒక్కొక్కసారి ఇహలోక కష్టాలు పోగొట్టమనో, లేక ఇహలోకంలో సుఖాలు కావాలని కోరుకోవాలి. లేదా పరలోకంలో నాకు నరకం ఉండకూడదు, స్వర్గం మాత్రమే ఉండాలని చెప్పి కోరుకోవచ్చు. ఇక్కడ కూడా అటువంటి కోరికను కోరుతాం. కష్టాలు ఉండకూడదు, సుఖాలు మాత్రం ఉండాలని చెప్పి కోరుకుంటాం. కానీ ఇతర మతస్థులకి ఈ రెండు మాత్రమే తెలుసు, ఇహము పరం మాత్రమే తెలుసు, స్వర్గము నరకం మాత్రమే తెలుసు. అందుకని వాళ్ళు జీవించినంత కాలము సుఖంగా ఉండడం, స్వర్గంలో ఉండడం కోసం అని చెప్పి ఎక్కువ పుణ్యాలు చేసుకోవాలని, పాపాలు చేయకుండా ఉండాలని చెప్పి మాత్రమే బోధిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు అనుసరిస్తున్న పద్ధతులన్నీ కూడా పాపాలకు ప్రత్యేకలే కానీ పుణ్యాలకు ప్రత్యేకలు మాత్రం కాకుండా పోయినాయి. స్వర్గము నరకము కాకుండా నరకంలో ఎప్పుడు కష్టమే, స్వర్గంలో ఎప్పుడు సంతోషం. ఈ రెండింటికి భిన్నంగా ముక్తి అనేది ఒకటి ఉంది అని చెప్పినటువంటి ఏకైక మతం కేవలం హైందవ మతం లేక వేద మతం మాత్రమే. కాబట్టి ఆ ముక్తిని పొందేటువంటి మార్గాన్ని కూడా ఆమె అందిస్తుంది. కామధేను అని అంటే అర్థం ఏంటంటే ఇతర మతస్థులకైతే ఇహలోక పరలోక సుఖాలు ఇచ్చేది, కానీ మనకు అర్థం ఏమిటంటే ముక్తిని కూడా ఇచ్చేది నాకు. అయితే ఈ కామధేను యొక్క ప్రత్యేకత ఏంటంటే ముక్తిని కోరుకున్నప్పుడు మనకి ఈ లోకంలో ఏమైనా ప్రతిబంధకాలు కనుక ఉండినట్లయితే వాటిని తొలగిస్తూనే ముక్తినిచ్చేటువంటి శక్తి కలిగింది కామధేనువు అని చెప్పారు. ఆమె కామరూపిణి. కామరూపిణి అంటే కోరుకున్నటువంటి రూపాన్ని ధరించగలిగినటువంటి శక్తిని మనము కామరూపిణి అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఈ కోరుకున్నటువంటి రూపం ఆమె ధరించగలదు. అవసరమైతే ఆమె రాజరాజేశ్వరి, లేకపోతే లలిత, లేకపోతే సావిత్రి, లేకపోతే బాలా త్రిపుర సుందరి, లేక త్రిపుర సుందరి, ఏ రకమైన ఆకారైనా ఆమె ధరించగలదు. లేక మనకు చూసినట్టు ఈ ఆకారాలు ఏమీ కాకుండా ఇంకొక కొత్త రకమైనటువంటి ఆకారం, కాళీ ఇట్లాంటి ఆకారాలు కూడా ఆమె ధరించగలదు. కానీ ఆమెకి ఇష్టమైనటువంటి రూపం ఏమిటంటే కామేశ్వరుడికి ఇష్టమైన రూపాన్ని ధరించడానికి ఆమె ఇష్టపడతారు. కామేశ్వరుడు అనే పేరు ఈశ్వరుడికి ఎందుకు వచ్చింది అంటే సృష్టి చేయాలనే కోరిక మొట్టమొదటి, అదే మొదటి కోరిక. ఆ మొట్టమొదటి కోరిక ఆయన కలిగింది కాబట్టి ఆయన కామేశ్వరుడు అయినాడు. ఆ కోరిక ఉండనప్పుడు ఆయన కేవలం శివుడు. ఎప్పుడైతే ఆ కోరిక కలిగిందో, ఆ కోరిక కలిగిన తర్వాత సృష్టిని సరిగా పరిపాలించాల్సిన అవసరం కూడా ఏర్పడింది. అప్పుడు ఆ శివుడు కాస్త ఈశ్వరుడు అయిపోయినాడు. లేక ఈశానుడు అంటే పరిపాలన చేసేవాడు అని చెప్పారు. తన యొక్క కోరిక వల్ల ఈ సృష్టి కలిగి దాన్ని పరిపాలించిన అవసరం ఏర్పడింది కాబట్టి ఆయనకు కామేశ్వరుడు అని పేరు. ఆ సృష్టి అంతా ఎవరు చేసినారంటే ఆయనలో ఉండే శక్తే. ఆ శక్తికి కామేశ్వరి అని పేరు. కాబట్టి కామేశ్వరి అంటే ఇష్టమైన రూపాన్ని ధరించగలదు అని అర్థము. అట్లా కాకుండా కామేశ్వరుడి యొక్క పత్నిగా నిరంతరం ఉండేది ఆమె. అది వాళ్ళని ఎప్పుడు విడదీయడానికి వీలైనటువంటి జంట. మిగిలినటువంటి ప్రపంచ జంటలను విడదీయొచ్చునేమో కానీ, లేక పైలోకం నుండి జంటలు కూడా విడిపోయి ఉండొచ్చు, కానీ ఇది ఎప్పుడు విడదీయడానికి వీలు లేని జంట. అందుకే అర్ధ నారీశ్వర తత్వం, రెండు ఎప్పుడు కలిసిపోయే ఉంటాయని చెప్పి అర్థం. ఆమె కామరూపిణి. ఆమె కళానిధి. అంటే ప్రపంచం నుండి దౌను చెప్పినట్టుగా ఉండేటువంటి 16 చంద్రకళలు, 64 కళలన్నీ కూడా ఆమె వాటన్నిటిని కలిగి ఉంది. నిధి లాంటిది ఆమె. ఎంత మేరకైనా సరే అవసరమైన మేరకు వీటన్నిటిని కూడా సప్లై చేయగలుగుతుంది అని చెప్పి అర్థం. కళానిధి తర్వాత కావ్య కళ. ఈ కళల్లో ఆమెకు చాలా ఇష్టమైనటువంటి కళ ఏమిటంటే కావ్య కళ. ఎందుకు ఇది ఇష్టం? అన్ని రకాలైన కళలు ఉన్నప్పటికీ అంటే ఒక కావ్య కళలో మాత్రమే నవరసాలను ఒలికించడానికి అవకాశం ఏర్పడుతుంది. కావ్య కళలో 3 రకాలైనటువంటి ఆస్వాదన పద్ధతులు కూడా ఉన్నాయి. దీంట్లో కొన్ని కేవలం ద్రాక్షాపాకంగా ఉంటాయి,
కొన్నిట్లేమో నారికేళ్ల పాకంగా ఉంటాయి, కొన్ని కదళి పాకంగా ఉంటాయి. ద్రాక్ష పాకాన్ని ఆస్వాదించడానికి ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు, ద్రాక్ష పండు తినడానికి ఏమి ప్రయత్నం అవసరం లేదు, అది తుంచుకొని నోట్లో వేసుకోవడం మాత్రం. అది కొంతమందికి ఇష్టం. కొంతమందికి కదళీ ఫలం ఇష్టం. కదళీ ఫలం తినడానికి కొంచెం కష్టపడాలి, ఎందుకంటే అది తీసిన తర్వాత ఆ పైన ఉండేటి తొక్కను తీసి అప్పుడు మాత్రమే తినగలుగుతాం. ద్రాక్ష పండు తినడం కంటే కొంచెం కష్టం. కానీ నారికేళ పాకం అట్లాంటిది కాదు, చాలా 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 కష్టతరం అనేది. ముందుగా పీచంతా వలవాలి కష్టపడి, తర్వాత కష్టపడి కొట్టాలి. కొంతమందికి ఒక 5-6 సార్లు కొడితే కానీ కొబ్బరికాయ పగలదు. పగిలిన తర్వాత కూడా కొబ్బరి నేరుగా నారింజ తొనలు తీసుకొని తిన్నట్టుగా తినడానికి వీల్లేదు. అత్యంత కష్టపడి ఆ కొబ్బరిని ఆ పైనుండే డిప్ప నుంచి తొలగించి తీసుకోవాల్సి వస్తుంది. ఇది కొంతమందికి ఇష్టం. అంటే కొంతమందికి సులభంగా ఉండే సబ్జెక్ట్స్ ఇష్టము, కొంతమందికి కష్టంగా ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఇష్టం. జనరల్ గా కష్టంగా ఉండే సబ్జెక్ట్స్ అందరూ ఇష్టపడరు. ఎక్కువ మంది ఎందుకు బైపీసీ తీసుకుంటారు అంటే అక్కడ మ్యాథ్స్ ఉండదు కాబట్టి. ఆ మ్యాథ్స్ అంటూ ఉండేటువంటి భయం వల్ల దాని జోలికి పోవద్దు అనుకుంటారు. కానీ వాస్తవానికి ఫిజిక్స్ కెమిస్ట్రీ అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. కొంచెం కనుక ఇష్టం చేసుకోగలిగినట్లయితే ఆ మ్యాథ్స్ అంతా మధురమైనది లేదు. అట్లాంటి ఆ మ్యాథ్స్ లో ఉండేటువంటి భయాన్ని కనుక మనం పోగొట్టుకోగలిగినట్లయితే అది చాలా ఎక్కువ ఫలితాన్ని మనకి ఇస్తుంది. అట్లా నవరసాలు పలికించడానికి ఈ 3 రకాలైనటువంటి పాకాలు పొందడానికి ఒక కావ్య కళలో మాత్రమే అవకాశం. ఇంకా కొంతమంది మహానుభావులు ఉంటారు, వాళ్ళు ఒక పద్యాన్ని రాస్తే పైనుంచి కిందకి చదువుకుంటూ వస్తే ఒక దేవుడి యొక్క అర్థం వస్తుంది, కింద నుంచి పైకి పోయినట్లయితే ఇంకొక దేవుడి యొక్క అర్థం వస్తుంది. పాత రోజుల్లో ఏ కళ అయినా సరే పరమాత్మ కోసమే కేటాయింపబడింది కానీ ప్రపంచం కోసం కేటాయింపబడింది కాదు. ఇదిగో ఇప్పుడు మనం పరమాత్మను కించపరుచుతూ ప్రపంచాన్ని గొప్ప చేస్తూ అనేక కవితలు రాస్తున్నాం, అనేక రచనలు చేస్తున్నాం. కానీ పాత రోజులు అటువంటి పద్ధతి ఏది ఉండేది కాదు. అది నృత్యమైన, సంగీతమైన, చిత్రలేఖనమైన, శిల్పమైన, ఆలయమైన అది కేవలం పరమాత్మ కోసమే ఉపయోగింపబడేది. అట్లాంటి వాటిలో కొంతమంది మరీ చమత్కారంగా పైనుంచి కిందకి చదివితే ఒక దేవుడు కనిపిస్తాడు, కింద నుంచి పైకి చదివితే ఇంకొక దేవుడు కనిపిస్తాడు. ఒక ఆయన అయితే ఏకంగా మొత్తము ఒక 100 శ్లోకాలని పైనుంచి వర్షాగా చదువుకుంటా పోయినట్లయితే ఒక రకమైన భగవంతుడి గురించి తెలియజేస్తుంది. అదే శ్లోకాలని కింద నుంచి వెనక నుంచి ముందుకు చదువుకుంటా వచ్చినట్లయితే మరొక రకంగా కనిపించేట్టుగా చేస్తుంది. మరి కొంతమంది చిన్న ట్విస్టులు అక్కడ పెట్టి పైకి ఒక అర్థం కనిపించేటట్టుగా లోపల ఇంకొక అర్థం కనిపించేటట్టుగా కావాలని చెప్పి తయారు చేస్తారు. అంటే ఒక మాదిరి క్యాప్సూల్ ఫార్ములో పెడతారు, పైకి కనిపించే క్యాప్సూల్ వేరు, లోపల ఉండేటువంటి పదార్థం వేరు. కొంతమంది పై దాంతోనే సంతృప్తి తింటారు, కానీ కొంతమంది లోపలికి పోయి దాన్ని పట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. అట్లా ప్రయత్నం చేసిన వాళ్ళకు మాత్రమే ఇది లభ్యం అవుతుంది. లలితా సహస్రనామాలు అట్లాంటిది. అందుకే దీన్ని మాత్రమే రహస్య సహస్ర నామాలు అన్నారు. అంటే ఖచ్చితంగా దీనికి పైన చెప్పేటువంటి అర్థం ఒక మాదిరిగా ఉంది, కొంచెం ఆలోచన చేస్తే అంతరార్థం వేరుగా ఉంటుంది. ఇంకా కొంచెం లోపల పోయి పరిశీలన చేసినట్లయితే మనం అడగకుండానే పరమార్థాన్ని కూడా మనకి ఇస్తుంది అని చెప్పి అర్థం. ఉదాహరణ కోసం మనము ఒక జనరల్ గా చదివేటువంటి ఒక శ్లోకం, శ్రీకృష్ణుడు సంబంధించినటువంటి గోపికలు చేసినటువంటి కంప్లైంట్ మనకు తెలుసు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్ల పాల పెరుగు మన నీడమ్మ, పోయిదము ఎక్కడికైనా మా అన్నల సురభుల ఆన ఓ మంజుల వాణి అనేటువంటి ఒక చిన్న పద్యం. దాంట్లో అందరూ మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే ఈ శ్రీకృష్ణుడు చేసేటువంటి అల్లరిని భరించలేక తల్లి నీకు ఒక నమస్కారం, మీ అబ్బాయికి ఒక నమస్కారం, మేము ఇక్కడ ఉండలేము, ఎక్కడికైనా పోతాం, మా అన్నల మీద అంటే పుట్టింటి మీద ఆన, మాకుండే సంపద గోవుల మీద ఆన, మేము వెళ్ళిపోతామని చెప్పినట్టుగా మనకు పైకి అనిపిస్తుంది. కానీ కొంచెం ఓపిక చేసుకొని కనుక పరిశీలించినట్లయితే ఓయమ్మ నీ కుమారుడు అనే చోట ఓయమ్మ నీకు మారుడు, నీ అబ్బాయి ఎట్లాంటి వాడంటే నీకేదో చిన్న పిల్లోడు అని చెప్పి అనుకుంటున్నాము మేము, అతను సామాన్యమైన వాడు కాదు, అతను మారుడు లేక మన్మధుడు, అంత అందమైన వాడు అని చెప్పి అర్థంతో వాడు చెప్తున్నాడు. కాబట్టి పైకి చూసినట్లయితే ఓయమ్మ నీ కుమారుడు అంటే మీ అబ్బాయి అని అర్థం. లోపలికి పోయి కనుక చూసినట్లయితే అమ్మ నీ యొక్క అక్కడ ఉన్నాయి చర్చిలో, ఇదిగో చిల్లర కావాలి ఆ బస్సు ఉంది ట్రైలోనా, దాంట్లో 20 నోట్స్ ఉన్నాయి, లేకపోతే చుక్కలో ఇదిగో ఎక్కడ ఉన్నాయి అమ్మాయి.
ఎక్స్క్యూజ్ మీ. పైకి చూసినట్లయితే మీ అబ్బాయిని చెప్పినట్లుగా ఉంది. లోపలపై కనుక తొంగి చూసినట్లయితే మీ అబ్బాయి సామాన్యుడు కాదు, అతను మన్మధుడు లాంటి వాడు, అందరినీ ఆకర్షిస్తాడనేటువంటి పొగడ్త మాత్రం ఉంది, జగత్త ఏమాత్రం లేదు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇంట్లో పాల పెరుగు మననీయుడమ్మా అంటే మా ఇంట్లో పాలు పెరుగును ఉంచడం లేదు అని పైన చెప్పేటువంటి అర్థం. కానీ కొంచెం విడగొట్టి కనుక చూసినట్లయితే ఆయన అట్లాంటి మన్మధుడిని మేమెందుకు వదులుకుంటాం, మా ఇంట్లో పాల అంటే మా ఇంట్లో భాగం ఆయన, మా పాలుకు వచ్చినటువంటి వాడు భాగాలు చేసేటప్పుడు ఇది నీ పాలి ఇది నా పాలి అంటాం. ఈ భాగాలు పెట్టుకునేటప్పుడు నీ పాలి మాత్రమే అనుకోవద్దు, ఆయన మా పాలి కూడా, మా పాలిట కూడా దైవమే అతను. కాబట్టి అతను మాకు వదిలిపెట్టు, మాతో పాటే ఉంటాడు, మాతో పాటే పెరుగుతాడు కూడా. అందుకని ఆయన గురించి నువ్వేం రక్షణ భారం వహించాలని చెప్పి అనుకోవద్దు, నువ్వెంత బాగా చూసుకుంటావు మేమంత బాగా చూసుకుంటాం, ఆయన మా భాగము మా పాలి, ఆయనని మా దగ్గరే పెరిగేటట్లుగా చేయి అని చెప్పి అర్థం. పైగా ఆయన మననీయుడు, చాలా గొప్పవాడు అని వాళ్ళు తెలుసుకుంటున్నారు. వాళ్ళు తెలుసుకోవడమే కాదు, వాళ్ళ తల్లికి తెలుసో తెలియదు అని, నిజానికి వాళ్ళ తల్లికి తెలియదు, అందుకని నోరు తెస్తామని చెప్పి అడిగి ఆ విషయాన్ని చూసి మళ్ళీ బరుపు వచ్చేటట్టుగా చేసినాడు. కాబట్టి ఆయన ఇంత గొప్పవాడు అన్న సంగతి వాళ్ళ తల్లికే తెలియదు, ఆ తల్లికే చెప్తున్నాడు, అమ్మ నువ్వు ఆ అబ్బాయిని గురించి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు, ఆయన మా పాలికి మా భాగానికి వచ్చినాడు, మాతో పాటే పెరుగుతాడు, ఆయన మహనీయుడు అని చెప్పారు. కాబట్టి పైకి కనుక చూసినట్లయితే మా ఇంట్లో పాల పెరుగు మననీయుడమ్మ అని చెప్పినట్టుగా ఉంది. లోపలపై చూసినట్లయితే మా ఇంట్లో పాలు అతను, మాతో పాటు పెరుగుతాడు, ఆయన మననీయుడు అని చెప్పారు. పోయేదం ఎక్కడికైనా అని చెప్పి అడిగినప్పుడు మేము ఎక్కడికో పోతామని చెప్పినట్టుగా ఉంది. కానీ కొంచెం ఆపి చూసినట్లయితే పోయేదం ఎక్కడికి, ఇంకెక్కడికి పోతాం తల్లి, మేము ఎక్కడికి కూడా పోము, మా అన్నదమ్ముల మీద మా పుట్టిల మీద మా గోసంపద మీద మేము ఆన చేస్తున్నాము, మేము ఎక్కడికి పోము, నీతో పాటే ఉంటాము, ఆ అబ్బాయితో పాటే ఉంటాము, నీ ఇంట్లో ఉంచుకుంటే మేము అక్కడ ఉంటాం, లేక నీ కష్టంగా ఉంటే మా ఇంట్లో ఉంచుకుంటే మేమే పోషిస్తాము అని చెప్పి పొగుడుతున్నారని చెప్పారు. ఇటువంటి చమత్కారాలు ఎక్కడ లభిస్తాయంటే కేవలం కావ్యాలతో మాత్రమే లభిస్తాయి. కాబట్టి అంటే కావ్యాలకు ఉండే ప్రత్యేకత ఏమిటంటే పైన ఒక అర్థం ఉంటుంది, అంతరార్థం ఒకటి ఉంటుంది, పరమార్థం కూడా ఉంటుంది. అటువంటి వాటిని ఆమె ఇష్టం కాబట్టి లలిత సహస్ర నామాలు రూపంలో ఆమె వ్యక్తం చేస్తుంది. ఆమె వచన రూపంలో కానీ పద్య రూపంలో కానీ చెప్పలేదు, నామాల రూపంలో చెప్పినట్టుగా కనిపిస్తుంది. అమ్మవారికి ఉండే 1000 నామాలని పై కనిపిస్తుంది. కానీ లోపలికి పోయి చూసినట్లయితే అమ్మవారి యొక్క లోపల శక్తి కంటి కనపడేటువంటి శక్తి అని తెలుస్తుంది. బయటికేమో బాహ్య ప్రపంచానికి స్థూలంగా కనిపిస్తుంది, లోపల పోయి చూసినట్లయితే సూక్ష్మమైనటువంటి అది మంత్రశక్తి అని తెలుస్తుంది. ఇంకా లోపలికి పోయినట్లయితే సూక్ష్మతంగా చూసినట్లయితే ఆమె కుండలిని శక్తి విసుతంతు తనియేసి అనే సంగతి మనకు తెలుస్తుంది. ఆ విసుతంతు తనియేసి మూలాధారం నుంచి శాస్త్రాల వరకు వ్యాపించి మనల్ని పరమాత్మ దగ్గర చేర్చేటువంటి శక్తి ఉండే సంగతి మనకు తెలుస్తుంది. అందుకే ఆమెకు కావ్య కళ అంటే చాలా ఇష్టం. ఆమె రసజ్ఞ అంటే ఈ రకంగా లోపలకు పోయి అంతరాలలో వెతుక్కునేటువంటి దాన్ని ఆమె ఎక్కువగా ఇష్టపడుతుంది. కొంతమందికి కేవలం ద్రాక్ష పాకం మాత్రమే ఇష్టం, కొంతమందికి కదళి పాకం ఇష్టం, కానీ అమ్మవారికి మాత్రం నారికేళ పాకం ఇష్టం. పైన కొబ్బరికాయ ఒక మాదిరి కనిపిస్తుంది, పీచు తీస్తే ఇంకొక మాదిరి కనిపిస్తుంది, పగలగొడితే ఇంకొక మాదిరి కనిపిస్తుంది, దాన్ని తీసి నమిలితే అప్పుడు అసలు రుచి మనకు తెలుస్తుంది. కాబట్టి అంతరార్థ పరమార్థలు విడివిడిగా ఉండేటట్లుగా ఉండేదాన్ని వెల్లిగా ఛేదించి లోపలికి పోవడం అనేటువంటి ఆ నారికేళ ప్రక్రియ అనేది ఆమెకు ఇష్టమైనది. అటువంటి రసజ్ఞత ఆమెకు ఉన్నది. ఆ రసజ్ఞత మనకు చాలా మటుకు లోపిస్తా ఉంది. చదువు పెరుగుతుంది కానీ రసజ్ఞత మనకు లేదు. చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక లేక ఉండొచ్చో అని ఎప్పుడో పద్యం చెప్పినారు. ఆ ఆస్వాదించేటువంటి లక్షణం మనకు కావాలి. మనకు ఎంతసేపు ఉన్నా మేడ్ ఈజీ సింపుల్ గా ఉండేది కావాలనుకుంటాం, కానీ కష్టమైన దాన్ని సాధించాలనే పట్టుదల మనకు లేదు. అటువంటి దాన్ని రసజ్ఞత అంటారు. ఆమె దగ్గర అది దండిగా ఉంది. ఆమె రస సేవది అంటే ఆ రసానికి ఆమె గని. ఈ కష్టపడి సంపాదించే వాళ్ళందరికీ కూడా సాయం చేయడానికి సరిపోయినంత పరిమాణం ఆమె దగ్గర ఉంది. ఆమె పుష్ట అవసరమైన శక్తిని అంటే శారీరక మానసికమైన శక్తిని కూడా ఇస్తుంది. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో అట్లాగే ఇస్తానే ఉంది ఆమె.
ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ఆమె అత్యంత పురాతనమైనది, ఇంకా ఆమెకు మించిన పురాతనమైన వాళ్ళు ఎవరు లేరు. ఆమె పూజ్య సర్వలోకాల చేత, అందుకనే ఆమె పూజింపబడుతుంది. ఆమె పుష్కర. పుష్కర అంటే దీన్ని పుష్కలంగా మనకు అందిస్తుంది. రసజ్ఞత అనే దాన్ని నువ్వు ఓపిక తెచ్చుకొని సిద్ధపడాలి, కానీ నీకు పుష్కలంగా దీన్ని అందిస్తుందని చెప్పారు. పుష్కరము అనే మాటని ఇంకో అర్థాలు కూడా వాడుతుంటాం. అప్పుడప్పుడు కొన్ని నదులకు 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తూ ఉంటాయని చెప్పి. అట్లా ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఈ పుష్కరాలు రావడాన్ని అలభ్య యోగము అంటాం. అంటే ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన దినంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఇంకొకటి కలిపి ఒక గొప్ప దినము లేక ఒక గొప్ప ముహూర్తం ఏర్పడడాన్ని అలభ్య యోగము అంటాం. మామూలుగా లభించే యోగ్యం కాకుండా చాలా రేరుగా దొరికేటువంటి యోగము అని చెప్పారు. ఉదాహరణ కోసం మనకు ఆదివారం సూర్యుడికి సంబంధించింది, అదే మొదటి వారం, అందుకే దాన్ని ఆది అని చెప్పి పిలుస్తాం. అంటే వారాలు ఎక్కడి నుంచి మొదలైనాయంటే సోమవారం నుంచి మొదలు కాలే. మనకు వర్కింగ్ డే సోమవారం మొదలవుతుంది, కానీ వారాలు మొదలు కావడం మాత్రం ఆదివారం నుంచి మొదలవుతాయి. ఈ సూర్యుడికి 7 గుర్రాలు ఉన్నాయి కాబట్టి సప్తమి రోజు కనుక ఆదివారం వచ్చినట్లయితే అది అలభ్య యోగం. ప్రతి ఆదివారం వస్తూనే ఉంటుంది, కానీ సప్తమి రోజు ప్రతిసారి రాదు. సప్తమి ఆదివారం 2 కలిసినట్లయితే దాన్ని అలభ్య యోగము అంటాం. అట్లాగే పుష్కరాలకు 12 సంవత్సరాలకు ఒకసారి ఈ అలభ్య యోగం లభిస్తుంది. కానీ అమ్మవారిని పట్టుకుంటే ప్రతిరోజు ప్రతి క్షణం కూడా పుష్కరంగా వాటిని ఇస్తుంది. ఆమె మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అలభ్య యోగాన్ని సాధ్యం చేస్తుంది. అంటే అవసరమైన వాటిని సమకూర్చి, నీవు ఇష్టపడి సిద్ధపడితే చాలు, దానికోసం ప్రయత్నం చేస్తే అవసరమైనవన్నీ ఆమె సమకూరుస్తుందని చెప్పారు. ఆమె పుష్కరేక్షణ, ఆమె యొక్క వీక్షణమే పుష్కలంగా ఉంటుంది. కేవలం తన యొక్క వీక్షణ ద్వారా, చూపు ద్వారా మాత్రమే ప్రపంచాన్నంతా కూడా పరిపాలిస్తుంది. ఎవరికి ఈ రకమైన కోరిక ఉందో ఆ కోరికల్ని ఆమె నెరవేరుస్తుంది అని చెప్పారు. లేక పద్మాల వంటి పెద్దటి కళ్ళు ఉన్నదని చెప్పారు. లేక సూర్యుడిని కంటిగా కలిగి ఉన్నది అని కూడా అర్థం. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఆమె తన చూపులతోటే ప్రపంచాన్ని పరిపాలిస్తుంది, నిర్వహిస్తుంది, అవసరమైన శక్తిని ఇస్తుంది. ఈ శక్తులన్నింటిలోకి ఆమెకి ఏది చాలా ముఖ్యమైనదంటే రసజ్ఞత, లేక నారికేళ పాకం ఆమెకి ఇష్టం. ఎవరైతే కష్టపడి పైకి వస్తారో వాళ్ళ పట్ల ఇష్టం ఉంటుంది. ఎవరో సంపాదించి పెట్టింది లేక పూర్వీకులు సంపాదించింది కాలు మీద కాలు తినే వాళ్ళ పట్ల ఆమెకు పెద్ద ఇష్టం ఉండదు, వాళ్ళని పట్టించుకోదు, వాళ్ళ ప్రపంచంలోనే ఉంచుతుంది. ఎవరైతే కష్టపడి పైకి రావాలనుకుంటారో, శ్రీచక్రంలో మెట్లు మెట్లుగా పైకి ఎక్కాలనుకుంటారో వాళ్ళకి ఆమె ఈశ్వరి కాకుండా త్రిపురేశ్వరి చేయి పట్టుకుని నడిపించి పైకి తీసుకొస్తుంది అని చెప్పి అర్థం. ఇంకొక శ్లోకానికి టైం లేదు, ఇక్కడికి స్టాప్ చేస్తాను. సందేహాలు ఉంటే నమస్కారం. సందేహం కాదు కానీ మీరు ఓయమ్మ నీ కుమారుడు దాని విశ్లేషణ చెప్పారు. ఇవాళ చాలా చాలా ఆనందంగా ఉన్నది. ఆ కృష్ణ మనోహర్ మీరు అంత మనోహరంగా చెప్పారు. చాలా ఆహ్లాదంగా ఉంది, చాలా బాగుంది, దివ్యంగా. అది మాస్టర్, అది నేను చెప్పింది కాదు, నాకు నిన్ననే ఎవరో అది వీడియోలో పెట్టారు. నేను ఉండేటువంటి గ్రూప్ లో అది నిన్న ఎవరో వీడియో పెట్టినారు. అయితే ఈ సమయానికి అది పెట్టడం అనేది మనం వాడుకోవడానికి చాలా మంచి కారణం. అంటే అది అమ్మవారి యొక్క ఏర్పాటే గాని మన యొక్క ఏర్పాటు ఏం కాదు అని చెప్పి అర్థం. నిన్న సర్వే జన సుఖినే భవంతు అనేటువంటి గ్రూప్ ఒకటి ఉంది, అదంతా విశాఖపట్నం ఏరియానికి సంబంధించింది. వాళ్ళలో ఎవరో ఒక ఆయన ఇట్లాంటి రసజ్ఞత ఉండే ఆయన నిన్న అది పెట్టినాడు. నాకు కూడా ఇది మొదటిసారి ఆ పద్యం వినడం, నిన్ననే విన్న తర్వాత ఈ రోజు వాడుకోవడానికి అది బాగా ఉంది అనిపించింది. అంటే అది పంపించడము సమయానికి ఇవ్వడం కూడా ఆమె యొక్క రసజ్ఞత, కానీ నా గొప్పదనం అంటే ఇక్కడ ఏం లేదు. ఆమె ఏర్పాటు వల్లనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇద్దరం కలిపి ఆమెకు నమస్కారం పెట్టుకుంటాం. అది కూడా ఒప్పుకుంటాం. ఆమె ఆజ్ఞతో ఆయన మీకు చెప్పాడు, మీరు మా అందరినీ ఆనంద డోలికల్లో ఊగించారు. చాలా బాగుంది. ఎందుకంటే మీరు అటు గోదావరి జిల్లాల సైడు కొంచెం కవిత్వము, దాని మీద ధ్యాస, లలిత కళలు అవన్నీ కొంచెం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళే ఇలాగా మంచి విశ్లేషణ చెప్పగలుగుతారు.
కవి హృదయం తెలుసుకునేవాళ్ళు వాళ్ళు. అవును. చాలా సంతోషం సార్ ఇవాళ. చాలా ఓకే, శ్రీ గురుభ్యో నమః. అంటే రోజు లేదని కాదు, ఇది చాలా కృష్ణుడు అంటే ఆయన అసలు దగ్గరికి రానివాడు కష్టాలు. సో ఆయన గురించి చెప్పారు, సంతోషం. ఆయన కలిగించాడు సంతోషం మీ ద్వారా. శ్రీ ధన్యవాదాలు. గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వం కృష్ణార్పణ. సర్వం